హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను భాను మేకల. ఈరోజు మనతో ఒక ప్రముఖ పాస్టర్ ఉన్నారు. ఆయనతో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. వాస్తవానికి ఏ దేవుడినైనా సరే ఎవరైనా ప్రమోట్ చేసుకునేటప్పుడు చాలా కష్ట నష్టాలు అన్నీ ఉంటాయి. అంటే ఈ సమాజం ఎట్లా ఉందంటే, ఒక మనిషి 100 మంచి పనులు చేస్తే పట్టించుకునే సమాజం. అలాంటిది ఒక తప్పు ఏదైనా జరిగితే, తెలుసో తెలియకో ఒక తప్పు జరిగితే ఆ తప్పునే భూతద్దంలో పెట్టి చూపించే సమాజంలో మనం ఈరోజు ఉన్నాం. అయితే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా సుపరిచితమైనటువంటి ఒక పాస్టర్తో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అసలు ఆ పాస్టర్ గారి యొక్క అంతరంగాన్ని క్రిస్టియానిటీకి, హిందువులకి, ముస్లింలకి, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఆవిష్కరించే ప్రయత్నం చేయబోతున్నాను. పేరైతే నేను చెప్పను, మీరే చూడండి. అయ్యగారు వందనాలు. వందనాలండి. ప్రైజ్ వందనాలు. నమస్కారం. ప్రైజ్ లార్డ్ అండి. ఎలా ఉన్నారు సార్? దేవుని మహాకృపను బట్టి బాగున్నానండి. ఎట్లా నడుస్తుంది మీ పరిచర్య? దేవునికి మహిమకరంగా దేవుడు వాడుకుంటున్నాడు. పరిచర్యను ఘనముగా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. అయ్యగారు, నేను ప్రశ్నలు అడిగే ముందు మీ చేతిలో బైబిల్ ఉంది. బైబిల్ని నమ్ముతున్నారు కదా మీరు? అవునండి. నేనేమైనా ప్రశ్నలు అడిగితే అవి మీకు అభ్యంతరంగా ఉంటే మీరు క్విట్ చేసేయచ్చు. లేదు, నేను అడిగిన ప్రశ్నలో యథార్థత మీకు కనపడితే ధైర్యంగా మీరు కూడా ఆన్సర్ ఇవ్వచ్చు. తప్పకుండా. ఏ ప్రశ్న అయినా అడగొచ్చు కదా? అడగొచ్చండి, అడగండి. అయ్యగారు, ఎందుకని మీ పేరు అమ్మతేజ అని మీరు పెట్టుకున్నారా, లేదంటే మీ సంఘ విశ్వాసులు పెట్టారా? అసలు ఆ పేరు ఎలా వచ్చింది? అమ్మతేజ అనే పేరు, అమ్మ ప్రేమకు నేను దూరం అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. చిన్నప్పుడే అమ్మ చనిపోయారు. 3 సంవత్సరాలప్పుడు అమ్మ చనిపోయినప్పుడు నాన్న మరొక వివాహం చేసుకున్నారు. వచ్చినటువంటి పిన్ని నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టిన తర్వాత భోజనము కోసము నేను ఇంటింటికి వెళ్ళి అడుక్కు తినేవాడిని. అయితే అమ్మ చిన్న వయసులో చనిపోవడంతో అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉండేవాడిని. నేను ఏడుస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నన్నందరూ ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడంటే అక్కడ పడుకునేవాడిని. మా ఊర్లో ఒక చిన్న పాస్టర్ ఉన్నారు. ఆ పాస్టర్ గారి పేరు పిడతల ప్రసాదరావయ్య గారు. ఆ పిడతల ప్రసాదరావయ్య గారు మా ఊర్లో ఒక చిన్న మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ భోజనాలు పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు భోజనం తిన్నాక నా డ్రెస్సింగ్, నా జుట్టు అదంతా చూసి ఎవరు ఈ అబ్బాయి ఇంత గలీజ్గా ఉన్నాడు ఏంటిదని అంటే, ఈ అబ్బాయికి ఎవరు లేరు, వాళ్ళ నాన్న వేరే మ్యారేజ్ చేసుకొని వదిలేశాడు, ఈ అబ్బాయి అనాథ అని చెప్పినప్పుడు నన్ను వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ అనాథ శరణాలయంలో నన్ను జాయిన్ చేశారు. ఫిలిప్ సార్ అని ఆయన అనాథ శరణాలయం రన్ చేస్తున్నారు. ఆ అనాథ శరణాలయంలో నన్ను జాయిన్ చేశారు. ఇంకా చిన్నప్పటి నుంచి ఆ అనాథ శరణాలయంలో ఉన్నప్పటి నుంచి కూడా అమ్మ పాటలు బాగా, అమ్మని తలుచుకుంటూ అమ్మ అమ్మ అని పాడడం. అమ్మ మీద ప్రేమతో పెట్టుకున్నారు మీరే? నేనే పెట్టుకున్నాను. అసలు మీ ఒరిజినల్ పేరు ఏంటండి? నా పేరు తేజ అండి. తేజ. అమ్మ మీద ప్రేమతో, అభిమానంతో. అంటే మీ మదర్ ఉన్నారా ఇప్పుడు? లేదండి, చిన్నప్పుడే చనిపోయారు. చిన్నప్పుడు ఊహ తెలియనప్పుడే చనిపోయారు. నాన్నగారు ఉన్నారా? నాన్నగారు కూడా చనిపోయారండి. నాన్నగారు చనిపోయి ఒక 3 years 4 years అవుతుంది అనుకుంటాను. అంటే మీకు బాబాయిలు ఇట్లాంటి ఈ బాండింగ్స్ ఉన్నాయి? బాబాయిలు ఎవరు లేరు. అంటే కుటుంబ తరహాగా ఎవరేం లేరు? ఎవరు లేరండి. అనాథ మీరు? అవునండి. మీకు వివాహం ఎప్పుడు జరిగిందండి? నాకు వివాహము 9 years అవుతుందండి. 9 years అవుతుంది. అంటే ప్రేమ వివాహమా? ప్రేమ వివాహం అని కాదండి, దేవుడు మాట్లాడితే వివాహం చేసుకున్నాను. తను కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్గా చేస్తున్నప్పుడు టైంలో దేవుడు తనతో మాట్లాడితే, నాతో మాట్లాడితే ఇద్దరం కలిసి వివాహం చేసుకున్నాం. అయ్యగారు, పరిచర్యలోకి వచ్చి ఎంతకాలం అవుతుంది? అసలు ఈ పరిచర్యలోకి రావడానికి ఏమైనా బలమైన కారణం ఉందా, లేదంటే దేవుని పిలుపుతో మీరు ఈ పరిచర్యలోకి వచ్చారా, లేదంటే ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులు, సేవ అంటే ఈ పరిచర్య అనగానే వ్యాపార కోణంలోకి అడుగు పెట్టాలని అట్లా వచ్చారా, లేదంటే నిజంగానే దేవుని పిలుపుతో మీరు ఈ పరిచర్యలోకి అడుగు పెట్టారా? దేవుని పిలుపుతోనే అడుగు పెట్టానండి. అసలు ఈ క్రిస్టియానిటీకి నాకు అసలు సంబంధం లేదు. నేను మారుమూల గ్రామము, మాది ఇల్లందు మండలం, ఒడ్డుగూడెం అనొక చిన్న విలేజ్, చిన్న పల్లెటూరు.
మా ఊర్లో మీరు ఎంక్వైరీ చేస్తే మా ఊరు మొత్తంలో ఒక్కరు కూడా యేసు ప్రభుని నమ్ముకున్న వారు లేరు. స్టిల్ ఇప్పటికీ కూడా ఇది మీరు పుట్టినటువంటి స్వగ్రామం. నా గ్రామంలో ఇప్పటికీ కూడా ఒక్కరు కూడా లేరు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు. సో నేను పక్కా అన్యుల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని. సో అన్యుల కుటుంబంలో పుట్టినటువంటి నేను ఈ అనాథాశ్రమం నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చానో, బయటకు వచ్చిన తర్వాత మా నాన్నగారు అంటే మా పిన్ని ఉన్నారు కదా, మా పిన్ని ఏమన్నారంటే ఆ అబ్బాయి ఉంటే నేను ఉండను అని చెప్పి మరలా స్టార్ట్ చేసింది. ఆ తర్వాత చుట్టుపక్కల స్త్రీలు ఉంటారు కదా, అరే మీ అమ్మ సంపాదించిందేరా నీకెందుకు భోజనం పెట్టదు అని చెప్పినప్పుడు నేను ఒక మాట అన్నా అనమాట. ఏమన్నా అంటే మా అమ్మ సంపాదించిందే కదా అని. అప్పుడు నా భార్య నా మాట అంటవారా అని చెప్పి మా నాన్నగారు ఇలా నన్ను కట్టేశాడనమాట. కట్టేసి తాళ్లతో విపరీతంగా నన్ను కొట్టాడు. కొట్టినప్పుడు మా అమ్మమ్మ పేరు మోతి. సో అమ్మమ్మ విడిపించడానికి వస్తే అమ్మమ్మ ఏలంతా ఇరిచేశాడు ఇట్లా, ఇప్పటికీ ఇరిగిపోయి ఉంటుంది ఏలు. అలా మా నాన్నగారు నన్ను కారం పోసి మొత్తం బట్టలంతా ఇప్పి కారం పోసి విపరీతంగా కొట్టాడనమాట. అప్పుడు ఇదంతా కాదని చెప్పి అప్పుడు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఉంటుందని ఇల్లందు గుమ్మడి నరసయ్య మీకు తెలిసే ఉంటుంది, 5 సార్లు ఎమ్మెల్యే అయినా. అవును. సో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో నన్ను తీసుకెళ్లారు వాళ్ళు. తీసుకెళ్ళి ఆ పార్టీలో నేను తిరగడం జరిగింది. ఆ పార్టీలో తిరుగుతున్నంత సేపు నాకేం అర్థం కాలేదు. లోపలికి వెళ్ళిపోయినాము. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఓన్లీ అమ్మ పాటలే నేను పాడేది. ఒకరోజు జరిగిన సంఘటన మీకు చెప్పాలని ఆశపడుతున్నాను నేను. చెప్పండి. ఏంటిదంటే ఒకరోజు లోపట అన్నలు అంతా భోజనాలు వండుకున్నారు. ఒక అక్క ఉండేదన్నమాట. ఆ అక్క నన్ను బాగా తమ్ముడు అనేది, నేను ఎక్కడ పడితే అక్కడ ఏడుస్తూ ఉండేవాడిని, ఎందుకంటే అమ్మ గుర్తుకొచ్చేది, చాలా చిన్న వయసు కాబట్టి. అయితే అప్పుడు అమ్మ గుర్తుకొచ్చి ఏడుస్తుంటే అక్క మా అమ్మ మీద ఒక పాట రాసినాక, సో ఆ పాట పాడనా అక్క అన్నాను. పాడు తమ్ముడు అంటే నేను అప్పుడు చిన్న హంబింగ్ చేసిన, అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా అని పాడినప్పుడు తమ్ముడు చాలా బాగుంది తమ్ముడు, అన్న వాళ్ళందరి ముందు పాడదురా అని చెప్పినప్పుడు అన్న దళకమంటారు అన్న ముందు ఈ పాట పాడిచ్చారు. ఈ పాట మొత్తం పాడిన తర్వాత అందరు ఏడవడం ప్రారంభించారు. ఆ రోజు మటన్ కర్రీ వండుకున్నారు. సో అందరు తినకుండా దిగ్భ్రాంతిలో ఉన్నప్పుడు దళకమంటారు నన్ను దగ్గరికి పిలిచి, అప్పుడు తెలంగాణ ఆంధ్ర గొడవలు జరుగుతున్నాయి, తెలంగాణ ఉద్యమం. అవును. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తేజ నువ్వు లోపట ఉండడానికి వీల్లేదు, నీలో మంచి కవి ఉన్నాడు, సో నువ్వు అరుణోదయ సాంస్కృతిక సమైక్యకు నువ్వు పనికొస్తావు, నువ్వు బయటికి వెళ్ళాలా, నువ్వు బయటికి వెళ్ళి పార్టీ కోసం పనిచేయాలని చెప్పినప్పుడు ఆ రోజు నన్ను బయటికి పంపించారు. అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు పాల్గొన్నారు? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. మొన్నటి వరకు కూడా నా మీద కేసులు ఉండే. ఎన్ని కేసులు ఉన్నాయండి? మొత్తం 4 కేసులు ఉండే. ఇప్పుడు క్లోజ్ అయినాయి? అట్లాగే అన్ని దేవుడి దయ వల్ల కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కేసులు అన్నీ కొట్టేశారు. సో ఇల్లందు పోలీస్ స్టేషన్లో ఒకటి, ఖమ్మం పోలీస్ స్టేషన్ ఖమ్మంలో ఒకటి, సో ఇలా ఉండేదన్నమాట. కేసులన్నీ దేవుడి దయ వల్ల మొత్తం కొట్టేశారు. దాని తర్వాత బయటికి వచ్చిన తర్వాత బయ్యారం అని ఒక విలేజ్ ఉంది. అవును. ఆ రోజు మధుప్రియ, సాయి చందు వీళ్ళందరూ కూడా మీటింగ్కి వచ్చారు. మీటింగ్కి వచ్చినప్పుడు ఆ తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమాలని పెడతా ఉండేది. తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమంలో నాదొక టీం ఉండేదన్నమాట. ఇల్లందు నుంచి సపరేట్గా మీదొక టీం? నాదొక టీం, అరుణోదయ టీం అనమాట. మీకు తెలిసే ఉంటుంది, ఎర్ర జెండే నీయలో ఎర్ర, ఫేమస్ పాట. ఎస్, ఆ పాటకు మా ట్రూఫ్ అంతా తయారై డ్యాన్స్ అండ్ పాటలు. అక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తున్నటువంటి టైంలో నాకు భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అయింది. ఇల్లందు హాస్పిటల్. ఎప్పుడండి? ఏ సంవత్సరం ఇది? ఇది 2012 అండి. 2012లో జరిగిన యాక్సిడెంట్. తర్వాత అక్కడ ఇల్లందు నుంచి ఖమ్మం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మొత్తం రక్తపు ముద్దై ఉన్నాను. అప్పుడు ఎవరు చేరదీసేవాళ్ళు, ఏ పార్టీ నాయకులు రాలే, ఏ తల్లిదండ్రులు రాలే. తర్వాత అక్కడ ఉన్నప్పుడు
ఒక నర్సమ్మ వచ్చిందన్నమాట. బాబు నీ దగ్గర నీసు స్మెల్ వస్తుంది, మొత్తం బ్లడ్తో ఉన్నావు నువ్వు, పక్కన పేషెంట్కి ఇబ్బంది కదా, సో బట్టలు మార్చుకో అంటే అప్పుడు నేను అమ్మ నాకు ఎవరు లేరమ్మా, నేను అనాథని, నన్ను చేరదీసే వాళ్ళు ఎవరు లేరమ్మా అని చెప్పినప్పుడు ఆ అమ్మ వాళ్ళ కొడుకు నా వయసు ఉంటే వాళ్ళ కొడుకు బట్టలు తీసుకొచ్చి బాక్సులో పెరుగన్నం తీసుకొచ్చి తర్వాత ఒక న్యూ టెస్టిమెంట్ బైబుల్ ఇచ్చింది నా దగ్గరికి వచ్చి సువార్త చెప్పింది అనమాట. నాన్న ఎవరు లేనోళ్ళకు దేవుడే దిక్కు, సో నువ్వు అనాథవి కాదు, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, ఈ బైబుల్ చదువుకో నాన్న అని చెప్పినప్పుడు కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టిగా మారుతారని. మాట చదివినప్పుడు నిజంగా నన్ను నూతన సృష్టిగా మారుస్తావా ప్రభువా అంటే, నేను చదివింది క్రిస్టియన్ అనాథ శరణాలయంలోనే, వాళ్ళందరూ ప్రార్థన చేస్తే నేను అనేటువంటి నా దేవుడు గురించి నీకు తెలియదు, నా దేవుడు గదతో కొడితే మీ యేసయ్య ఎక్కడికో పారిపోతాడు అని చెప్పి నేను ఎగతాళి చేసేవాడిని. సో ఆ రోజు మోకరించి ప్రార్థన చేస్తున్నా, ఏడుస్తూ అయ్యా నన్ను అందరూ వదిలేశారయ్యా అని చెప్పి ఏడుస్తూ ఆ రాత్రి అర్ధరాత్రి 2 గంటలకు ప్రార్థన చేస్తున్నప్పుడు లిటరల్లీ యేసు ప్రభు నాతో మాట్లాడడం జరిగింది. అప్పుడు నా వయసు 16 సంవత్సరాలు. ఆ 16 సంవత్సరాల వయసులో దేవుని స్వరాన్ని విన్నాను. ప్రభువా ఎక్కడికి వెళ్ళమంటావు అంటే, భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాలా. మీరు నమ్మండి బ్రదర్, ఈ భద్రాద్రి కొత్తగూడెంలో మీరు ఎవరిని అడిగినా చెప్తారు, ఈ భద్రాద్రి కొత్తగూడెంలో నాకు ఎవ్వరూ లేరు, కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ అసలు రక్త సంబంధికులు కానీ ఎవ్వరూ లేరు, స్నేహితులు కూడా లేరు. స్నేహితులు ఎందుకు లేరంటే, నేను పెద్ద చదువుకోలే కాబట్టి, చదువుకునే టైమింగ్ కూడా నాకు లేదు కాబట్టి 16 సంవత్సరాల వయసులో కొత్తగూడెంలో అడుగుపెట్టాను. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ సెంటర్ అని ఉంటుంది, ఆ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో దిగి బూడిదిగడ్డ వైపు సింగరేణి హాస్పిటల్ వైపు నడుచుకుంటూ వెళ్ళాను. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఒక రేకుల షెడ్ ఉండేది, ఒక సింగరేణి ఎంప్లాయీ అన్నయ్య ట్రాన్స్ఫర్ అయ్యి గోదావరికని వెళ్తుంటే ఆయన ట్యూషన్ పాయింట్ రన్ చేశాడనమాట. రన్ చేస్తే నాన్న నేను అంటే నాకు రెంట్కు దొరుకుతుంది అని చెప్తే, ఎక్కడ బాబు ఏంటంటే నా జీవితంలో నేను పడ్డ బాధలన్నీ చెప్తే వాళ్ళు కూడా బాధపడి, నాన్న మరి నువ్వు ఈ ట్యూషన్ పాయింట్ రన్ చేసుకుంటావా అంటే రన్ చేస్తాను. అప్పుడు ఒక 30 మంది పిల్లలు వచ్చేవాళ్ళు. నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి, అంటే బట్టలు బాగుండే డ్రెస్సింగ్ స్టైల్ చూసి వాళ్ళంతా మానేశారు, మీ దగ్గరికి రావటం మానేశారు. ఒక 5 పిల్లలు మాత్రం వచ్చేవాళ్ళు. ఆ రేకుల షెడ్డులో గ్యాస్ లేదు, వండుకోవడానికి తినడానికి తిండి లేదు. ఒక 5 పిల్లలు మాత్రం వచ్చేవాళ్ళు. భయంకరమైనటువంటి ఆకలితో ఏడుస్తున్నా నేను. ఆకలితో ఏడుస్తుంటే ఆ పిల్లలు వచ్చి, అన్నా ఎందుకు ఏడుస్తున్నావు అన్న అంటే, తిని 3 రోజులైంది నాన్న, సో అందుకని ఏడుస్తున్నాను. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బాక్సులో అన్నం తీసుకొస్తే ఎక్కడ మొత్తం తింటే అయిపోతుందేమోనని కొంచెం అన్నం తినేది. జీవితం నాది. సో అలా ఆ ట్యూషన్ పాయింట్ని రన్ చేస్తూ ఏడుస్తున్నాను. వాళ్ళకి చెప్పినాను అనమాట, నేనేమని చెప్పినానంటే, తల్లిదండ్రులు లేకపోతే ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది, దయచేసి మీ తల్లిదండ్రుల్ని ప్రేమించండి, వారి మాట వినండి అన్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమ గురించి ఆ పిల్లలకు చెప్పాను. అప్పుడు ఆ పిల్లలు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల పాదాలు ఒత్తడం, ఆ తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళని మొత్తం చేంజ్ అయిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి, ఏమైంది బాబు మా పిల్లల్ని ఇట్లా మార్చినామంటే, నా సాక్ష్యం వాళ్ళకి చెప్పాను. చెప్పినప్పుడు వాళ్ళు కూడా కాలనీ అంతా తిరిగి పిల్లల్ని తీసుకొచ్చి పెట్టడం, అలా అమ్మ అనే పేరుతో ట్యూషన్ పాయింట్ అప్పుడు స్టార్ట్ చేశాను. పాస్టర్ గారు, ఇప్పుడు మీరు పరిచర్య ప్రారంభ దశలో అంటే 2012 కాదండి, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది పరిచర్య? ఒక 6 ఇయర్స్ బ్యాక్ మీరు ఒక్కరితోనే ఈ ప్రయాణం సాగించారు. అవును. ఈరోజు మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, ఎంతమంది సభ్యులు ఉన్నారు? అంటే మోర్ దెన్ ఒక 600 అట్లా. 600 మెంబర్స్. అంటే ఇక్కడ ఒక్క చోటైనా చర్చి ఇంకెక్కడన్నా? భద్రాద్రి కొత్తగూడెం ఒకటి, ఇక్కడ నుంచి సంపత్ నగర్ అనే ఒక విలేజ్, మారుమూల ప్రాంతం. ఇక్కడ నుంచి ఖమ్మం జిల్లా పండితాపురం అని అక్కడ ఒక చర్చ్ ఉంది. 3 సంఘాలు. పాస్టర్ గారు, ఇప్పుడు మీరు అంటే వాస్తవానికి పాస్టర్లుగా రావాలి అనుకుంటే ఎక్కడో చోట ఏదో సంఘాల్లో లేదంటే బైబిల్ యూనివర్సిటీలు ఉంటాయి, అక్కడ ఏదైనా తర్ఫీదు పొందారా మీరు? లేదండి, తర్ఫీదు పొందలేదు. తర్ఫీదు పొందకపోవడానికి గల కారణం ఏంటంటే, ఇదే చెప్తున్నాను కదా, దేవుడు నాకు అంత అవకాశం ఇవ్వలేదు, అంత టైం లేదు. 16 సంవత్సరాలకే సో అనాథ పిల్లల్ని పోషించడం,
18 సంవత్సరాలకే ఈ అమ్మ అనే పేరుతో నేను అవును. ఈ అనాథ శరణాలయం, సో నాలాంటి అనాథల కోసం నేను బతకాలి అని ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేశాను. తర్వాత ఈ ఎడ్యుకేషన్ కూడా ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10th, ఓపెన్ డిగ్రీ ఇవి చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. సో దాని తర్వాత దేవుని పిలుపు అందుకున్నాను, నా పరిచర్య నువ్వు చేయాలి అన్నప్పుడు ఇంకా డైరెక్ట్ పరిచర్యకే వెళ్ళిపోయినాను. నా ట్రైనింగ్ ఒకటే. పొందకుండా మీరు ఎలా పరిచర్య చేస్తున్నారు, ఎలా సువార్త బోధిస్తున్నారు? ఎస్ అండి, కాస్త కనీసం తర్ఫీదు ఉండాలి కదా. నా ట్రైనింగ్ ఒకటేనండి. నా ప్రార్థన గది, ఆనాడు తాటాకుల పాక, ఆ ప్రార్థన గదే నా తర్ఫీదు గది. ప్రార్థన గదిలోకి వెళ్ళిపోతాను, ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను. ప్రతి సంవత్సరం కూడా ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు అంటే ఏ టైంలో ప్రార్థనా గదిలో ఉంటారు? అంటే రోజు ఉంటారా, లేదంటే ఒక రోజులో ఈ టైంలోనే ఉండాలి అనే ఏదన్నా ఉందా? ఎప్పుడు అవకాశం వస్తే అప్పటికి వెళ్ళిపోతాను. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ప్రార్థనా గదిలో ఉంటారు. కానీ ప్రతి సంవత్సరం జనవరి నెల మొత్తం ప్రేయర్ టవర్లో ఉంటాను. ఈ సంవత్సరం నుంచి 40 రోజులు వెళ్తున్నాను. 40 రోజులు జనవరి 10 నుంచి ప్రారంభించాలనుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా 40 రోజులు ప్రభు పాదాలు పట్టుకొని కంప్లీట్ ఒకటే రూమ్లో ఓన్లీ వాటర్ మీదనే, మీరు చూసి ఉండొచ్చు అక్కడ ప్రేయర్ టవర్. సో లాస్ట్ ఇయర్ వచ్చేసేసి 21 రోజులు, ఈ సంవత్సరం నుంచి 40 రోజులు ఉంటారు. అదే నా తర్పీదండి. ఎందుకంటే దేవుడు అంత టైం నాకు ఇవ్వలేదు. ఇప్పుడు బైబిల్లో విద్య లేని పామరులు ఉన్నారు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని గొప్పగా వాడుకున్నాడు. అలా అన్నమాట. ఇప్పుడు ఏసన్న గారు ఏ ట్రైనింగ్ చేశారు? అయ్యారు. ఇప్పుడు చాలామంది పేరు కలిగినటువంటి పాస్టర్లు ఉన్నారు. ఉదాహరణకి హోసన్న గారు అవ్వచ్చు, జాన్ వెస్లీ గారు అవ్వచ్చు, కల్వరి సతీష్ కుమార్ గారు అవ్వచ్చు, ఇంకా చాలామంది కూడా ఉన్నారు. అసలు ఈ సేవకుల్లో మీకు ఇష్టమైనటువంటి సేవకులు ఎవరు? నాకు అందరు సేవకులు ఇష్టమే, బట్ కొంత ఎక్కువగా అంటే బెల్లంపల్లి ప్రవీణయ్య గారు అంటే బాగా ఇష్టం అండి. ఆయన సింపుల్సిటీ అండ్ ఆయన ఒకటే తెల్ల చొక్క వేసుకుంటాడు, ఒకటే నల్ల పాయింట్ వేసుకుంటాడు, సింపుల్ స్లిప్పర్స్ వేసుకుంటాడు. ఆయన ఫాస్టింగ్ చేసే విధానము కానీ, ఆయన ప్రార్థన చేసే విధానం కానీ, సో ఇదంతా కూడా నాకు చాలా ఇష్టం అండి. ఆయనలో ఉన్న తగ్గింపు జీవితం నాకు చాలా ఇష్టం అండి. అంటే ఇప్పుడు సేమ్ మీరు చెప్తుంటే నాకు కూడా ఇక్కడ ఒక ప్రశ్న లేవనెత్తుంది. అంటే సేమ్ ఆయనకులాగే మీరు కూడా చేస్తున్నారా? అంటే ఇప్పుడు ఆయన కూడా ప్రార్థనా మందిరంలో 40 రోజులు ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తారు. ఆయన కూడా తెల్ల అంగీతోనే ఉంటారు ఎప్పుడు. ఆయన కూడా టచ్ అంటారు. సేమ్ యాస్టీజ్ మీరు కూడా అలానే ఫాలో అవుతున్నారా? అంటే ఇప్పుడు ఒకటి చెప్తానండి, ఆయన అంటే నాకు చాలా ఇష్టము, కాకపోతే ఆయన లెక్క ఫాలో అవ్వడం అనేది కాదు. కానీ సో తప్పేముందండి, ఇప్పుడు ఆయన ఉపవాసంలో గడిపి ఎనర్జీ పొందుకుంటున్నాడు. నశించిపోతున్న ఆత్మల పట్ల మనం భారం కలిగి ప్రేయర్లో ఉండి, ఇప్పుడు మనం రీఛార్జ్ అవ్వకుండా మనం నలుగురికి మనము పవర్తో ప్రార్థన చేయలేం. ఫస్ట్ మనం బలపడాలి. మనం బలపడడానికి కారణం ఏంటి అంటే కేవలం ఉపవాసం ఒక్కటే. ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణయ్య గారు ఒక్కరే ఉపవాసం లేరు కదా, ఏసన్న గారు ఉపవాసం ఉన్నారు, రాజబాబయ్య గారు ఉపవాసం ఉన్నారు. అలా చూసుకుంటూ పోతే ప్రతి సేవకులు ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు ఆయన 50 రోజులు ఉపవాసం ఉంటున్నారు, నేను 50 రోజులు ఉండట్లేదు కదా. సో ఏంటిదంటే ఆయనలాగా చేయడం అనేది ఏం లేదండి, కాకపోతే ఆయన అంటే ఇష్టం. ఆయన దగ్గర నుంచి కూడా కొన్ని నేర్చుకునేవి ఉన్నాయి, నేర్చుకోలేదు అనట్లేదు, కంపల్సరీ నేర్చుకునేవి ఉన్నాయి. అలా అయ్యారు. ఇప్పుడు మీరు ప్రారంభ దశల్లో ఒక్కరుగా మొదలుపెట్టినటువంటి ఈ పరిచర్య, ఆ రోజు మీ జేబులో కనీసం 100 రూపాయలన్నా ఉండేలేదో నాకైతే తెలియదు, అవి కూడా లేవేమో. ఈ 6 సంవత్సరాల ఈ ప్రయాణంలో, మీ సువార్త పరిచర్య ప్రయాణంలో ఈరోజు 600 మంది విశ్వాసులను మీరు సొంతం చేసుకోగలిగారు, ఆర్థికంగా కూడా ఎదిగారు. ఇది దేవుడు దీవించాడని అనుకోవాలా, లేకపోతే జనాల దశమ భాగాల్లో నుంచి ఇలా ఇవ్వాలి, ఇలా డబ్బులు బాగా వస్తున్నాయని అనుకోవాలా? చూడండి బ్రదర్, ఇప్పుడు బయట నుంచి చూడండి, మీరు బయట నుంచి చూసే వ్యక్తి ఏమనుకుంటాడు, అరే వీడు చిన్న వయసులోనే పెద్ద చర్చి కట్టిండ్రా రే, వీడు చిన్న వయసులోనే బిల్డింగ్ కట్టిండ్రా రే అని చెప్పేసి వాళ్ళకు అలా కనపడుతుంది. నాకేమనిపిస్తుంది తెలుసా, ఈ బ్రతికిన 4 రోజులు నశించిపోతున్న ఆత్మల కొరకు ఒక మంచి మందిరం నేను కట్టగలిగాను. ఈరోజు ఉన్నానండి, ఈరోజు ఉన్న వ్యక్తి రేపు కనబడడం లేదు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తూనే గుండె ఆగి వెళ్ళిపోవచ్చు, లేకపోతే రేపే వెళ్ళిపోవచ్చు.
నేను వెళ్ళిపోయినా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయినాను, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినా ఈ స్థలము, ఈ ప్రాంగణము అనేక మంది ఈ స్థలానికి వచ్చి రక్షణ పొందబోతున్నారు. ఆమెనండి, రక్షణ పొందబోతున్నారు. సో ఇక్కడ అనేక మంది అనాథ పిల్లలు బ్రతకబోతున్నారు. అనేక మంది అనాథ వృద్ధులకి ఆశ్రయ స్థలంగా ఈ స్థలం మారబోతుంది. నేను కట్టేది నా ఇల్లో ఇంకోటో కాదండి. నశించిపోతున్న ఆత్మల పట్ల ఆత్మలు ఈ ప్రాంగణానికి వచ్చి రక్షణ పొందబోతున్నారు. ఆర్థికంగా దీవించబడబోతున్నారని మీరు అంటున్నారు, కానీ దేవుని రాజ్యం విస్తరించబడుతుందని నేను అంటున్నాను. ఓకే అయ్యగారు, ఇప్పుడు దశమ భాగాలు అనేవి కంపల్సరీగా ఇవ్వాలా? చాలా మంది పాస్టర్స్ దశమ భాగాల గురించి కూడా వారి యొక్క ప్రస్తావన ఎక్కువ తెస్తున్నారు. దశమ భాగాలు ఇవ్వాల్సిందే అని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఇవి కూడా బయట వేరే వేరే రకంగా కూడా ట్రోల్ చేస్తున్నారు. అంటే అసలు దశమ భాగం అనేది ఇవ్వాల్సిందేనా, తూచా తప్పకుండా ఇవ్వాల్సిందేనా, లేకపోతే ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒకటండి, దశమ భాగం కంపల్సరీగా ఇవ్వాలి అంటే ఇవ్వగలిగే స్థితి దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఇవ్వండి. దేవుడు నిన్ను ఆశీర్వదించిన విధానమును బట్టి ఇవ్వండి. అంటే కంపల్సరీ ఇస్తావా లేదా అనేది కాదండి. కానీ చాలామంది పాస్టర్లు అలానే అంటున్నారు కదా, కంపల్సరీ ఇవ్వాలి అంటున్నారా లేదా? కంపల్సరీ ఇవ్వాలి అంటే ఒకటి చెప్తున్నానండి, ఇస్తే దీవించబడతారండి. నేను ఇప్పుడు ఒకటి, కొంతమంది పాస్టర్స్ ఏమని చెప్తున్నారంటే అసలు దశమ భాగాలు ఎక్కడ ఇయ్యమని ఉంది, ఇవ్వద్దని ఉంది కదా, సో అని మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్లో ఉందండి అసలు దశమ భాగం గురించి? ఉంది అండి, బైబిల్లో ఉంది. దశమ భాగాలు బైబిల్ గురించి ఉంది. సో నేను ఏమని చెప్తున్నానంటే ఇస్తే దీవించబడదామండి. నేను ఒకటే ప్రార్థన చేస్తాను, ఇవ్వగలిగే శక్తి దేవుడు మనకిస్తే తప్పకుండా ఇవ్వడంలో తప్పేం లేదండి. ఈరోజు ఈ బైబుల్ మన చేతికి రావడానికి అనేక మంది ప్రాణత్యాగం చేశారు. ఈ బైబుల్ మన చేతికి రావడానికి అనేక మంది ప్రాణత్యాగంతో పాటు అనేక మంది కన్నీళ్ళు, అనేక మంది దశమ భాగాలు ఇవ్వడము ద్వారా ఈ బైబుల్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడుపోతున్నటువంటి గ్రంథం బైబుల్, ఎక్కువగా ప్రింట్ అవుతున్నటువంటి గ్రంథం బైబుల్. దానంతటికి కారణం ఏంటిదంటే ఈరోజు ప్రపంచమంతా కూడా ఎక్కువగా విస్తరించబడుతున్నటువంటి మతం ఏదైనా ఉందంటే అది క్రైస్తవత్వమే. దానంతటికి కారణం ఏంటిది? దేవుని కొరకు విస్తారంగా ఇస్తున్నారు, దీవించబడుతున్నారు. కాబట్టి ఈరోజు సువార్త కూడా ప్రకటించబడుతుంది. దశమ భాగాలు ఇచ్చేవారు దీవించబడతారు, ఇవ్వని వారు కూడా దీవించబడతారా? ఇవ్వని వారు కూడా దీవించబడతారు, అందులో డౌటే లేదు. ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడండి. ఇస్తేనే దీవిస్తాడనేది ఏం లేదు. అయ్యగారు చెప్పండి, పరలోకానికి ఎవరు వెళ్తారు, నరలోకానికి ఎవరు వెళ్తారు? పరలోకానికి ఎవరు వెళ్తారు, నరలోకానికి ఎవరు వెళ్తారు? పరలోకానికి బాప్తీసం పొందుకొని వారి పాపక్రియలన్నీ విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకొని దేవునికి నమ్మకముగా, పరిచర్యలో నమ్మకముగా, అన్ని విషయంలో నమ్మకంగా ఉన్నవారు తప్పక పరలోకం వెళ్తారు. నరలోకానికి ఎవరు వెళ్తారంటే ఇక పాపపు క్రియలు చేసే వాళ్ళందరికీ కూడా నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు అంటే మీరు పాస్టర్గా ఉన్నారు, చాలామంది విశ్వాసులే కావచ్చు, ఇంకెవరు అంటే బైబిల్ని అనుసరిస్తూ క్రైస్తవానికి లోబడినటువంటి వారు ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళకి నరలోకంలో ఏదో కొంచెం అదో టైప్ ఆఫ్ శిక్ష ఉంటుందంట. పాస్టర్ తప్పు చేస్తే అంతకంటే ఎక్కువ శిక్ష ఉంటుంది, రెండంతలుగా. దాని మీద వివరణ ఇస్తారా? రెండంతలుగా ఉంటుందండి. సేవకులు తప్పు చేస్తే తప్పకుండా రెండంతలుగా శిక్ష తప్పకుండా ఉంటుంది. తప్పకుండా ఎవ్వరికి శిక్ష తప్పదండి. తప్పకుండా శిక్ష అనేది తప్పకుండా అందరికీ ఉంటుంది. కాకపోతే సేవకులకి రెండంతలుగా ఉంటుంది. ఇన్నేళ్ల మీ పరిచర్యలో ఇప్పటి వరకు అంటే దాదాపు 7 సంవత్సరాల నుంచి సువార్థికుడిగా మీరు ఉన్నారు. అంటే నేను ఈ మాట అంటున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దండి. ఒకవేళ దేవుని పిలుపు మీకు వస్తే మీరు పరలోకానికి వెళ్తారా, నరలోకానికి వెళ్తారా? 100% పరలోకానికి వెళ్తాను. ఎటువంటి తప్పులు చేయలే, 7 ఏళ్ల కాలంలో ఎటువంటి అబద్ధాలు ఆడలా, ఎటువంటి తప్పులు చేయలే, ఎవరి మీద కోపం చూపించలా, ఎవరిని దుర్భాషలు ఆడలేదండి. 100% పరలోకానికి. అంటే అది ఎప్పుడు నేను ప్రభు నందు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో బాప్తీసం పొందిన తర్వాత, అంతకుముందు ఈ రాజకీయంలో పార్టీలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి బెదిరించాము, అవన్నీ వేరు. బాప్తీసం తీసుకున్న తర్వాత ఎటువంటివి చేయలేదు.
అంటే సేవలోకి రాకముందు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. చాలా స్ట్రాంగ్గా. అంటే అన్నలతో ఏమన్నా కలిసి తిరిగారా? అన్నలతోనే కదండి కలిసి తిరిగింది. ఉద్యమాల బాట పట్టాము. ఎట్టి పరిస్థితుల్లో దళ కమాండర్ కావాలనుకున్నా నేను. AK-47 నా చేతిలో ఉండాలి. ఒక చెక్క తుపాకు ఉండేది, అదేంది దారం పెట్టి ఇలా పెట్టి ఇలా తుడుచుకునే వాళ్ళం రోజు. దారం పెట్టి ఇలా తుడుచుకునే వాళ్ళం. ఇది కాదు మన టార్గెట్, ఆ అన్న దగ్గర ఉన్న తుపాకీ నా టార్గెట్. AK-47 ఎప్పటికైనా నా చేతికి రావాలి, పక్కా నేను దళ కమాండర్ కావాలా, నూతన ప్రజాస్వామిక విప్లవం కొరకు నేను పాటుపడాలా, ఈ సారవంతమైన తెలంగాణ భూముల్లో వెదజని నా నక్సల్బరి విత్తనాలంగా మనం మారాలి అని పిడికిలి బిగించి AK-47 నా చేతికి రావాలి అని నేను ప్రయత్నం చేసేవాడిని. కానీ దేవుని ప్రణాళిక ఇగో AK-47 కాదు, అంతకంటే రెండంతలుగా ఈ బైబిల్ నా చేతికి దేవుడు ఇచ్చాడు. పాస్టర్ గారు, మీరు మంచి ద్వారా ప్రజల్లోకి ఎక్కి వెళ్ళారా, చెడు ద్వారా ప్రజల్లోకి ఎక్కి వెళ్ళారా? నాకు అర్థం కాలే క్వశ్చన్. అంటే మీరు ఒక 100 మంచి పనులు చేసి ఉండొచ్చు, అవి ప్రజలకి అంతగా తెలియకపోవచ్చు. ఏదైనా ఒక చెడు పని చేస్తానో, లేదంటే మన ద్వారా ఏదైనా జరగకూడని ఏదైనా నష్టం జరిగితే అది ఎక్కువగా చెడు సమాజంలోకి ఎక్కువ వెళ్తుంది. ఇప్పుడు మీ మీద ఎటువంటి ఆరోపణలు రాకముందు మీరు ఈ చుట్టుపక్కల లేదంటే యూట్యూబ్లో కొంతమంది చూసేవాళ్ళకి మీరు బహుశా తెలిసేమో. అవును. మీరు అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త అని చెప్పి చాలామంది మీ మీద ఒక విమర్శలు చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా మీరు ఇంకా అంటే చెడు ద్వారా మీరు ప్రజల్లోకి ఎక్కువ బలంగా వెళ్ళారని నేనంట. చెడు ద్వారా వెళ్ళానంటే ఏదో ఒక విధంగా దేవుడైతే తీసుకెళ్ళాలనుకున్నాడండి. సో కీడులో నుంచి మేలు దాచుంచే దేవుడు. ఆ నింద, అబద్ధ బోధకుడు, సో ఇంకా ఏంటి, దొంగ, మోసగాడు, సో వీటన్నీ కూడా నాకు ఆశీర్వాదమే అండి. ఎందుకు అంటే ఆ రోజు కూడా యేసు ప్రభుని కూడా మోసగాడు అన్నారు, దయ్యాలు బట్టే వాళ్ళు అన్నారు, సో మాంత్రికుడు అన్నారు, చాలా విధాలుగా యేసు ప్రభుని అన్నారు. యేసు ప్రభువునే అనేక విధాలుగా అన్నప్పుడు మనల్ని అనరా అండి? అంటే నేను యేసు ప్రభువుతో పోల్చుకుంటున్నానని మీరు అనుకోవద్దండి. నేను మోసేదే సిలువ, నేను మోసేది బైబుల్. సో నా మీద నిందలు రాకుండా ఎలా ఉంటాయి? ఇప్పుడు మోసగాడా ఏంటా అనేది, నేను ఎవరికేం అన్యాయం చేయలేదే. నా బ్రతుకేదో నేనేదో నేను చూసుకుంటున్నాను, నా పరిచర్య ఏదో నేను చేసుకుంటున్నాను, ఎవరికి నేను అన్యాయం చేయలేదు కదా. ఒకటే దేవుడు నాకేంటంటే ఈ శ్రమ ద్వారా, ఈ నిందల ద్వారా మెండైన దీవెనలతో నిన్ను నింపబోతున్నాను, కీడులో నుంచి మేలు దాచుంచే దేవుడు. కానీ మీ మీద ఆరోపణలు చేసింది, మీ మీద ప్రచారం తప్పుగా చేసింది ఏ హిందువు కాదు, ఏ ముస్లిం కాదు. అవునండి. మీ క్రైస్తవత్వానికి సంబంధించినటువంటి పాస్టర్లే. అవునా కదా? అవునండి, మా పాస్టర్సే చేశారు. అయినా దేవునికి స్తోత్రం అండి. అంటే ఎందుకని అంటే మీకు అంటే బాగా గుడ్ నేమ్ వస్తుందని, ఇంకా బాగా ఫెమిలియర్గా అవుతున్నారని చెప్పి మీ యొక్క ఎదుగుదలని తొక్కేసే ప్రయత్నంలో, కుట్రలో భాగంగా అలా చేశారనుకోవచ్చా? నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడదలుచుకోలేదండి. సో వాళ్ళు ఏమనుకున్నారో ఏంటో. సో ఒకటి, దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నేను కంపల్సరీ వాడతా. చావైనా బ్రతుకైనా దేవుడు నాకు ఇచ్చిన వరాన్ని నేను వాడుతున్నా. వాళ్ళు ఏమంటున్నారు, మీరు వాడట్లేదు, సో ఇంకేదో మాట్లాడుకొచ్చారు వాళ్ళు. బట్ వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా అవి నాకు అన్ని ఆశీర్వాదాలే. పాజిటివ్గానే తీసుకుంటాను. ఎస్, పాజిటివ్గానే తీసుకుంటాను. మన కంటికి కనిపించని రహస్యాలు మనలను చూస్తున్నాయా? నమ్మకాలు హద్దు దాటితే మూఢనమ్మకాలై ప్రాణాలు తీస్తాయా? గుప్త నిధుల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? విశ్వంలో మానవుడికి తెలియని అంతు చిక్కని రహస్యాలేంటి? కలియుగ అంతానికి సంబంధించిన సంకేతాలు మానవాళికి తెలియబోతున్నాయా? దేవుడు ఉన్నాడా లేడా? మనిషి నమ్మిన సిద్ధాంతం ఏంటి? ఆత్మలు, ప్రేతాత్మలు మనిషితో మాట్లాడగలుగుతాయా? వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వీక్షించండి అనగనగా ఓ రహస్యం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సరికొత్త కార్యక్రమాలతో త్వరలోనే మీ ముందుకు వస్తుంది నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. ఇప్పుడు నూనెతో ఒక అరటిపండు అట్లా అలాంటివి తింటే పిల్లలు పుడతారండి? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు
వాక్యం సెలవిస్తుంది, ఎవరైనా రోగి అయి ఉన్నాడలా నూనె రాసి ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది. తప్పకుండా దేవుడు బైబిల్లో ఉంది అది. ఎస్ ఉంది, కంపల్సరీ. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. అరటి పండు వల్ల పిల్లలు పుడతారా, అరటి పండు వల్ల పిల్లలు పుడతారా అంటే, ఈరోజు ప్రతి బల్లారాజన రోజు మనం ఏమిస్తున్నామండి? రొట్టె, నెక్స్ట్ ద్రాక్ష రసం. ఏమని ప్రార్థన చేస్తున్నాం? యేసు నామంలో రక్తముగా మారిపోవునుగాక, యేసు నామంలో రొట్టె ప్రభు శరీరంగా మార్చబడునుగాక ప్రార్థన చేస్తున్నాం. రొట్టె తింటున్నాం, ద్రాక్ష రసం తాగుతున్నాం. దాన్ని ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా అది మనం విశ్వసిస్తున్నాం? ఒకటే, పండుగ ప్రార్థన చేస్తున్నా నేను. పండుగ ప్రార్థన చేసిన ఈ పండు ఏ విధంగా అయితే చక్కగా ఉందో అటువంటి పండు లాంటి కుమారుడు పుట్టును గాక. ఈ పండు తింటుండగా ఆ శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత తొలగిపోవును గాక. ఆ పండు తింటుండగా ఆ బిడ్డలో ఉన్నటువంటి ఆ పిల్లలు పుట్టకుండా చేస్తున్న ప్రతి బలహీనతలు యేసునామములో తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. దాంట్లో తప్పేముందండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కానీ సైంటిఫిక్గా జరగదు కదా. సైంటిఫిక్గా జరగదు, ఆత్మీకంగా జరుగుతుంది, స్పిరిచువాలిటీగా జరుగుతుంది. అలా మీ సంఘంలో ఎవరికైనా జరిగిందా? అద్భుతాలు జరిగినటువంటి అరటిపండు తినడం ద్వారా, మీరు రాసినటువంటి నూనె రాసిన ద్వారా. చనిపోయేవారు బ్రతుకుతున్నారు. 12 సంవత్సరాల సిస్టర్కి గర్భఫలం అందింది. మొన్న రీసెంట్ 10 సంవత్సరాల అమ్మాయికి గర్భఫలం అందింది. ఇవాళ ఎంతమంది సాక్ష్యాలు వినట్లేదండి? అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ ఎందుకు? ఒక నిమిషం అండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు అన్న ఈ పెన్ను కొన్ని ఫ్యాడ్కి ప్రార్థన చేయన్న. గాడిద, పెన్నులో ఏముందిరా, ఫ్యాడ్లో ఏముందిరా చెప్పి అంటానండి నేను. ప్రభువా ఈ పెన్నుని దీవించండి, ఫ్యాడ్ని దీవించండి తండ్రి. అదే విధముగా ఈ బిడ్డకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. ఈ పెన్ను రాస్తుండగా పెన్ను ఎటువంటి డిస్టర్బెన్స్ కాకూడదు ప్రార్థన చేస్తా నేను. ఒక రైతున్నాడు, విత్తనాలు తీసుకొస్తాడు. అయ్యగారు ఈ విత్తనాలకు ప్రార్థన చేయండి అయ్యగారు. విత్తనాలకు ప్రార్థన చేస్తే పంటలు పండుతాయా అంటే, విత్తనాలు తీసుకొచ్చారు విశ్వాసంతో. అయ్యా ఈ విత్తనాలు నాటుతుండగా చక్కని ఫ్రూట్స్ పండాలి, చక్కని పంట పండాలి, చక్కని ఫలాలు గాయాలి ప్రభువా. ఈ ఈ విత్తనాల ద్వారా, ఈ పంట ద్వారా ఈ బిడ్డ కష్టాలను తీరిపోవాలని ప్రార్థన చేస్తా నేను. దేవుడు నాకు ఇచ్చిన భారం అది. అరటిపండు అన్నారు. అరటిపండు పాస్టర్ అమ్మతేజ గారు అమ్మారా? అరటిపండు నేను ఫ్రీగా ఇచ్చాను. నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు గర్భాలు తెరవబడాలని నా సొంత డబ్బులతో కొని వాళ్ళకి ప్రార్థన చేసి ఇచ్చాను నేను. ఒకటే నినాదం అండి, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. నమ్మని వాళ్ళు ఏమి చేసినా వారి జీవితంలో అద్భుతం జరగదు. నమ్మితేనే అద్భుతం జరుగుతుంది, అంతే. అంటే అలా నమ్మకంతో అరటిపండు తినాలి. ఎస్, నాకు బిడ్డలు పుట్టాలంటే అరటిపండు తింటే సరిపోతుంది. అది కాదండి నేను అనేది, విశ్వాసం. అదే నమ్మకంతో మీరు అంటున్నారు కదా. నమ్మాలి. దేవుడు కార్యం చేస్తాడండి. ఎందుకు చేయడు దేవుడు? దేవునికి అసాధ్యమైనదంటే ఏదైనా ఉందా ఈ భూమి మీద? దేవునికి అసాధ్యమైనదంటే ఏదైనా ఉందా? అవ్వదు అంటే అవ్వదండి, అవుతుంది అంటే అవుతుంది. సూర్య చంద్ర నక్షత్రములను సృజించిన దేవుడు ఒక పాపనివ్వలేడా అండి? ఒక బాబునివ్వలేడా అండి? దేవుడు అద్భుతాలు జరిగిస్తాడండి. ఎందుకు అద్భుతాలు జరిగించలేడు? చనిపోయాడండి. ఇప్పుడు మీరంతా చూశారు, ఈ ప్రాంగణం అంతా చూశారు. నేను డెవలప్ అయిపోవాలంటే నా వల్ల అవుతుందా? దేవుని కృప లేకుండా ఈ స్థితి ఉంటుందా? ఈ ప్రాంగణం ఇలా ఉంటుందా? అరటిపండు వల్ల పుడతారా అంటే దేవుడు కార్యం అందండి. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. ఏసే దేవుడా యెహోవా అనే దేవుడా అండి? ఏసే దేవుడా యెహోవా అనే దేవుడా? ఒకటే దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. అంటే ఇప్పుడు క్రైస్తవులందరూ యేసు ప్రభుని నమ్మాలా లేకపోతే యెహోవాని నమ్మాలా? ఏంటంటే అర్థం కాలేదు. క్రైస్తవులందరూ యేసు ప్రభుని అంటే కొనియాడాలా లేకపోతే యెహోవాని? ఒక్కరే అండి, యెహోవా యేసుక్రీస్తు ఒక్కరే అండి. తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక దేవుడు అండి, ఒక్కరే దేవుడు అండి. రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగ్న వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది
అమర ప్రసాద్ అవ్వచ్చు. ఉమ్, బైబిల్ అనేది ఒక బూతు పుస్తకం. దాంట్లో వావి వరుసలు లేనటువంటి చాలా సంఘటనలు అందులో రాశారు. ఇది మేమనేది కాదు, బైబిల్లో రాసినదే మేము చెప్తున్నామని అంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాదొకటే అభిప్రాయం అండి. ఉమ్, ఆనాడు నేను ఒక పాస్టర్ని కొట్టిన నేను, ఉమ్. ఎప్పుడండి అది? దేవుడిని నమ్ముకోకముందు నమ్ముకోకముందు రాళ్లతో కొట్టిన నేను. అప్పుడు మీరు హిందువుగా ఉన్నారా? హిందువుగా ఉన్నాను. ఉమ్, ఇప్పుడు వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదండి. పాస్టర్ అమ్మ తేజ లాంగ్వేజ్లో ఒకటే చెప్తా నేను, ఉమ్, మత ప్రచారం చేసేస్తున్నారు, మత ప్రచారం చేస్తే మారతారా అండి? ఉమ్, మారతారా? ఇప్పుడు నేను మావోయిస్ట్ సిద్ధాంతము, కమ్యూనిస్ట్ సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తిని. అసలు దేవుడే లేడంట నేను. ఇది పరిచర్లోకి రాకముందు దేవుడే లేడు, ఎవరు లేడు. అసలు దేవుడు ఉంటే నేను ఎందుకు అనాథ అవుతా? దేవుడు ఉంటే ఎందుకు నేను రోడ్ల మీద తిరుగుతా? దేవుడు ఉంటే ఎందుకు నేను ఇంటింటికి వెళ్ళి అడుక్కొని తింటా? అసలు దేవుడే లేడు అని వాదించే వ్యక్తిలో నేను ఒక్కడిని. ఉమ్, నన్నెవరు మార్చారు? నాకెవరు మత ప్రచారం చేశారు? నన్నెవరు ఈ బైబుల్ నాకెవరు చేతికిచ్చారు? ఎవరు ఉండరండి. టచ్ అంటే నమ్మరు కదా. టచ్ అంటే ఒక్కసారి దేవుని శక్తి టచ్ అయితే చచ్చిపోయే వరకు ఆ శక్తిని, ఆ టచ్ని మనం మర్చిపోలేం. ఉమ్, ఇప్పుడు రాధా మనోహర్ దాస్ కానీ, తర్వాత ఇంకొక కరుణాకర్ అన్నయ్య కానీ, ఇంకొక అన్నయ్య అమర ప్రసాద్ అన్న కానీ, ఈ అన్నయ్యలందరికీ ఏంటిదంటే దేవుని శక్తి తెలియదండి. ఇప్పుడు నా లాంగ్వేజ్లో ఒకటే చెప్తాను, తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. ఉమ్, ఎప్పుడు తిననటువంటి వాళ్ళకి శక్తి ఏం తెలుస్తుంది? ఉమ్, ఇప్పుడు వాళ్ళకు ఇది బూతు పుస్తకం లెక్కనే కనపడుతుంది. కానీ ఒక్కసారి ప్రార్థన పూర్వకంగా చదివితే వాళ్ళ చరిత్ర మారుతుంది. బైబుల్ని తప్పు పట్టాలని చదివిన వాళ్ళందరూ కూడా సేవకులైపోయేవారు. నేను చెప్తున్నాను, ఈరోజు హమారా ప్రసాద్ అన్న కానీ, తర్వాత ఇంకొక అన్న పేరేంటి, కరుణాకర్ సుగురా అన్న కానీ, తర్వాత వీళ్ళందరూ కూడా రాబోయే తనంలో యేసునామలో సేవకులుగా మారిపోవునుగాక. దేవుడు తలుచుకుంటే యేసునామలో వాళ్ళు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, యేసునామలో వాళ్ళు, ఇప్పుడు మేము ఏ విధంగా అయితే సభలు పెట్టి ఏ విధంగా అయితే దేవుని గురించి చెప్తున్నామో వాళ్ళు కూడా పెట్టే రోజులు తొందరలోనే ఉన్నాయి. ఎస్. అంటే ఇప్పుడు మీరు అనినటువంటి ఆ మాటతో దేవుడు వారిని మార్చేస్తారా? అరే ఎంతసేపు అండి, వాళ్ళకు టేస్ట్ తెలిసే వరకే. దేవుని టేస్ట్ తెలియాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము ఈ క్రిస్మస్ టైం వచ్చింది. ఇప్పుడు ఈ క్రిస్మస్ టైంలో అటు అడవుల్లోకి గోండు జాతి వాళ్ళ దగ్గరికి వెళ్తాం, బిర్యానీ వండుకుంటాం. బాస్మతి రైస్ తెలుసు కదా, ఆ బాస్మతి రైస్ బిర్యానీ వండుకొని పోతాం. వాళ్ళకి ప్లేట్లలో పెడతాం. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చీవి పురుగులు అంటారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు తినలేదు కాబట్టి, వాళ్ళకి దాని టేస్ట్ తెలియదు కాబట్టి. తిన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ టేస్ట్. ఇప్పుడు ఈ బత్తాయి ఉందండి, ఇప్పుడు ఈ బత్తాయి ఉంది, ఈ బత్తాయి ఇలా నమిలేస్తే ఏమవుతుంది చెప్పండి మీరే? చేదుగా ఉంటుంది, చేదుగా పులుపుగా ఉంటుంది. ఈ తోలు తీసి మొత్తం నీట్గా తీసి పాయలుగా తీసి తింటే స్వీట్గా ఉంటుంది. అంటే ఈ బత్తాయి ఎప్పుడు తిననోళ్ళు తింటే అంతే ఉంటుంది. దీని శక్తి ఏంటో తెలియకుండా చదివితే, పైపైన చదివితే అంతే ఉంటుంది. ఎప్పుడైతే నీట్గా దేవుని శక్తిని మనం చూస్తామో, వాళ్ళు ఆ బాస్మతి రైస్ తిననంతసేపు వాళ్ళ ముందు తిని చూపిస్తే, వాళ్ళు ఒకసారి తింటే వదిలిపెట్టరు వాళ్ళు బాస్మతి బిర్యానీ. సో నేను చెప్పేది ఒకటే అండి, ఈరోజు ఎవరైనా కావచ్చు, యేసు ప్రభువుని కించపరిచే వాళ్ళు, యేసు ప్రభువుని తిట్టేవాళ్ళు, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని, అంటే క్రైస్తవులను అవమానకరంగా మాట్లాడే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, వాళ్లకు దేవుని శక్తి తెలియదు కాబట్టే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. మాకు దేవుని శక్తి ఏంటో తెలుసు కాబట్టి ఈరోజు అన్నీ విడిచిపెట్టి దేవుని పాదాలు పట్టుకొని బ్రతుకుతున్నాం. ప్రతి మనిషికి ఒక డ్రీము, ఒక గోల్ ఉంటుంది. అంటే వారు ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో ఎదగాలి అనే ఒక డ్రీమ్ ఉంటుంది అది ప్రతి మనిషికి. ఎందుకంటే మనిషి ఆశాజీవి కాబట్టి. అవును. మీరు సువార్త పరిచర్యలో ఉన్నారు, మీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ ఒకటేనండి, నా జీవితంలో ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న నా జీవితాన్ని మార్చిన దేవుడు, అనాథగా ఎక్కడో ఉన్న నా జీవితాన్ని తీసుకొచ్చి ఈరోజు ఒక అద్భుతంగా మలిచిన దేవుడు. నా డ్రీమ్ ఒక్కటే, చచ్చిపోయే వరకు కొన్ని ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలా. నేను చచ్చిపోయే వరకు నాలాంటి అనాథలను గొప్ప సేవకులుగా నిలబెట్టాలా. ఇదే నా డ్రీమ్ అండి. అంతే. ఎస్. 2 తెలుగు రాష్ట్రాల్లో మీ సంఘాలు స్థాపించాలనే ఆలోచన? అటువంటి ఆలోచన లేదండి, ఏం లేదు, అటువంటి ఆలోచనే లేదు.
దేవుడు నాకు ఆ దర్శనం ఇవ్వలేదు ఇంకా. ఉమ్. అదండి. అంటే గత 4-5 నెలల కిందట మీ మీద జరిగినటువంటి విపరీతమైనటువంటి ట్రోల్స్, మీమ్స్ ఇవన్నీ మీరు చూసే ఉంటారు. ఎస్. ఆ చూసినప్పుడు ప్రతి మనిషి బాధపడతారు. మీరు పాస్టర్ కాకముందు ఒక మనిషి కాబట్టి ఎమోషన్స్కి కూడా కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ లైఫ్ మంది. ఆ టైంలో మీకు అండగా భరోసాగా ఎవరున్నారు ధైర్యంగా? ఏ టైంలో? అంటే మీ మీద ట్రోల్స్ జరిగిన, మీరంతా అబద్ధ పాస్టర్ అని, మోసగారని, ఇట్లా రకరకాల ట్రోలింగ్ జరిగింది కదా. అవును. ఆ టైంలో మీరు కూడా అంటే ఒక కృంగిపోయి ఎక్కడ ఇంట్లో ఆలోచిస్తా, ఏంటి ఇలా చేస్తున్నారు నా మీద, నేను దేవుని పట్ల నిజాయితీగా ఉన్నాను కదా, నేను పరిచయం చేసుకుంటున్నాను, ఎందుకు నా మీద ఇలా ట్రోల్స్ చేస్తున్నారని మీలో మీరు క్వశ్చన్ చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఆ టైంలో మీకు సంఘం నుంచి కానీ, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, లేదంటే పాస్టర్ల దగ్గర నుంచి ఎలాంటి ధైర్యం, భరోసాగా వచ్చింది మీకు? వరంగల్ మీటింగ్ అయిపోయింది. ఉమ్, మా ఊరు నుంచి ఫోన్ వచ్చింది. ఉమ్, అమ్మ తేజ అన్న మిమ్మల్ని అరెస్ట్ చేశారంట కదా. ఇప్పుడు మా నాన్న వేరే మ్యారేజ్ చేసుకున్న మా పిన్ని ఉంది కదా. అవును. ఇప్పుడు మా పిన్నిని అంతా చూసుకునేది నేనే. ఆ అమ్మ ఫోన్ చేసి నిన్ను అరెస్ట్ చేశారంట కదా బిడ్డ అని చెప్పి ఏడుస్తుంది. ఉమ్, మా పిన్నికి 2 కూతుర్లు, ఆ చెల్లెళ్ళు ఫోన్లు చేసి ఏడవడం, నిన్ను అరెస్ట్ చేశారంట కదా, నువ్వు దొంగ పాస్టర్ అని అరెస్ట్ చేశారు కదా, యూట్యూబ్లో వస్తుందని చెప్తే పరిగెత్తుకుంటూ పోయినాం. ఉమ్, పరిగెత్తుకుంటూ పోతే నిజంగా అరెస్ట్ చేశారంట కదా. లేదమ్మా, అరెస్ట్ చేయలేదు, ఏం చేయలేదు, మీరు ధైర్యంగా ఉండండి. అంటే ఒక వ్యక్తి మన మీద నింద లేపితే దానికి ఎంతమంది ఎఫెక్ట్ అవుతారండి. ఉమ్, నన్ను వెంబడించిన నా ప్రజలు కానీ, నా సంఘము కానీ చాలా బాధపడ్డారండి. కానీ నా సంఘము నా కొరకు బలంగా నిలబడింది. పండితాపురం సంఘం కానీ, ఖమ్మం సంఘం కానీ, కొత్తగూడెంలో ఉన్న సంఘం కానీ, నా పక్కన నా పరిచారకులు కానీ ధైర్యంగా నిలబడి, మరి ముఖ్యంగా నా భార్య కంప్లీట్గా విశ్వాసంతో నిలబడింది. ఒకటే, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎందుకంటే ఆ వాగ్దానం మేము పట్టుకున్నామండి. దేవుడు మాకిచ్చిన వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం మాకుండగా ఏ నిందలు మాకేం చేయలేవు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఈ టికెట్ ఉంది కదా, రిజర్వేషన్ అయిపోయింది ఆల్రెడీ. ఈ సీట్లో నుంచి ఎవరు మనల్ని లేపలేరు. ఎందుకంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ దేవుడి దగ్గర రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఒక టీసీ వచ్చి లేపడానికి ప్రయత్నం చేస్తే అవుతుందా? లేకపోతే ఇంకొక 10 మంది వచ్చి ఈ సీట్ నాదని వచ్చి లేపితే వస్తుందా? టీసీని పిలుస్తాం, సార్ చూడండి సార్, ఇది రిజర్వేషన్ నాకైంది. టీసీ వస్తాడే, బాబు నువ్వు ఎన్ని చేసినా ఆయన లేగడు, రిజర్వేషన్ అయిపోయింది. అదే నమ్ముతామండి మేము. పాస్టర్ గారు, విగ్రహారాధన చేయొచ్చా? విగ్రహారాధన చేయకూడదండి. విగ్రహాల దగ్గర పెట్టినటువంటి లడ్డు తినొచ్చా? తినకూడదండి. అంటే ఎందుకని? బైబిల్ క్లియర్గా చెప్తుంది కదా, విగ్రహాలకు అర్పించినవి తినకూడదని అంత క్లియర్గా చెప్తుంది. తినకూడదండి. అంటే నేనేమంటానంటే, విగ్రహాల దగ్గర పెట్టినటువంటి ఆ లడ్డు కానీ అది ఒక లడ్డు లాగా మనం చూసి ఇది లడ్డు అని మనం తింటే ఏమవుతుంది? లేదండి, దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది కదా, విగ్రహాలకు అర్పించినవి ఏది తినకూడదని క్లియర్గా ఉంది కదా. ఉన్న తర్వాత ఇంకెందుకు తినాలి మనం? కానీ చాలా మంది దాన్ని తప్పుగా చూస్తున్నారు కదా. ఏమని తప్పు? అంటే ఒక లడ్డూని లడ్డూలాగా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? విగ్రహారాధన చేయటం తప్పు అని అంటే, మేము హిందూ దేవుళ్ళు, మా దేవుళ్ళన్ని విగ్రహాలను పూజించడం మేము తప్ప, ఎందుకు విగ్రహారాధన తప్పు అంటున్నారు అని చెప్పి హిందువులు చాలామంది అంటున్నారు కదా. వాళ్ళని తప్పు పట్టడం కాదండి, ఇది చాలా డిప్లొమాటిక్ క్వశ్చన్. బట్ నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళ ఆరాధన వేరండి, వాళ్ళ భక్తి వేరండి, వాళ్ళ పూజలు వేరు. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే పూజలు చేసుకుంటున్నారో మనం కూడా మన దేవుడిని ఆరాధించుకుంటాం కదా. సో ఇప్పుడు మన దేవుడి మాట మనం వినాలి కదా, మనం యేసు క్రీస్తు ప్రభుల వారిని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో బాప్తిసము పొందిన తర్వాత మనము బైబిల్ ప్రకారం నడవాలి. బైబిల్ ఏమైతే చెబుతుందో ఆ బైబిల్ ప్రకారమే మనం నడవాలి. విగ్రహానికి అర్పించినవి తినకూడదు అన్నప్పుడు తినకూడదు మనం. మా కెమెరామెన్ అయ్యప్ప మాల వేసుకున్నారు అతను. అవును, అయ్యప్ప మాల వేసుకున్నారు. అవును. అలాగ క్రైస్తవులు కూడా మాలలు వేసుకుంటున్నారు. అది బైబిల్లో ఉందా? మాలలు వేసుకోవచ్చా? బైబిల్లో లేదండి మాలలు. మరి ఎందుకని చాలా మంది క్రైస్తవులు మాలలు వేసుకుంటున్నారు? ఎందుకు చాలా మంది క్రైస్తవులు గుండు కొట్టించుకుంటున్నారు? ఎందుకు చాలా మంది క్రైస్తవులు పాదయాత్ర చేసుకుంటూ ఆ గుణదల కొండ, ఇంకా మేరీమాత కొండ అని చెప్పి ఇలా ఎందుకు చేస్తున్నారు?
అలా ఎందుకు చేస్తున్నారంటే ఇక వాళ్ళు అలా చేస్తున్నారు. అంటే సరిగ్గా అవగాహన లేక, సరిగ్గా బైబిల్ పట్ల సరైనటువంటి భక్తి లేక, లేకపోతే సరైనటువంటి బైబిల్ పాస్టర్లు పట్ల చెప్పే బైబిల్ పట్ల పట్టు లేక, బైబిల్ గురించి అవగాహన లేక అలా మాలలు వేసుకోవడం అలా చేస్తున్నారు. అంతేనా? అయ్యారు ఒక బైబిల్ వాక్యం చెప్తాను మీకు, చదువుతాను. అంటే అది చదివిన తర్వాత మీరు ఒకసారి దానికి ఆన్సర్ అవ్వండి. 1 తిమోతి 4:4 దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న ఎడల ఏదియూ నిషేధింపబడదు కాదు, ఏలయనగా దేవుని వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుతున్నది. వినే ఉంటారు కదా మీరు. అవును అవును అవును. ఇప్పుడు దీనికి నా ప్రశ్న ఏంటంటే, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే, ప్రతి వస్తువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఏది నిషేధింపబడినవి కాదు. విగ్రహం దగ్గర పెట్టినటువంటి ఒక లడ్డే కావచ్చు, లేదంటే ఒక స్వీట్ ఏదైనా కావచ్చు, అది తినొచ్చు కదా మరి మీరు. కానీ వాక్యం చెప్తుంది కదా. అంటే బ్రదర్ నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు విగ్రహం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అక్కడికి వెళ్ళి తినాలంటే ఎక్కడికి వెళ్ళాలా మనము? ఎక్కడికి వెళ్ళాలా? హిందువులు వాళ్ళ పూజలు చేసే దగ్గరకో లేకపోతే అక్కడికి వెళ్ళాలి, పూజలు చేసే దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు చాపాలి. ఇవన్నీ మనం మనస్సాక్షిని చంపుకొని మనం చేయలేం కదా. అక్కడ దాకా వద్దు అయ్యారు. మీ ఇంటి పక్కనే, ఇప్పుడు మీ ఈ మందిరం పక్కనే ఒక హిందువులకు సంబంధించినటువంటి ఒక ఇల్లు ఉందనుకో. అవును. ఏదో వారికి వినాయక చవితనో లేకపోతే ఇంకేదో దసరానో వస్తుంది. అవును. వాళ్ళు ఏదో పూజ తీసుకొచ్చి మీకు ఇస్తారు. మీరు తీసుకుంటారా వద్దు అని వాళ్ళ మీద ముఖం మీద చెప్పేసి పంపిస్తారా? లేదండి. ఇప్పుడు నేను ఒక సేవకుడిని కదా, వాళ్ళు నాకు ఇవ్వరు. ఫస్ట్ ఏంటిదంటే వాళ్ళు నాకు ఇవ్వరు. ఎందుకంటే నా భక్తి జీవితం ఏంటో తెలుసు, నా ప్రార్థన ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇవ్వరు. మిగతా టైంలో విగ్రహానికి అర్పించనివి ఏదైతే ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాం, వాళ్ళతో మాట్లాడతాము, మన బాధలు షేర్ చేసుకుంటాం, వాళ్ళ బాధలు మనకు షేర్ చేసుకుంటారు, బంధుత్వంలాగా ఉంటాం. కానీ విగ్రహానికి అర్పించే విషయంలో మాత్రం ఎట్టి పసులో ముట్టుకోరు. 100 కోట్లు ఇస్తానన్నా, 100 కోట్లు కాదు 1000 కోట్లు ఇస్తామన్నా ముట్టుకోరు. పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారా? టచ్లో ఉన్నారా అన్నా? లేదండి. ఎందుకని? అంటే అంత అవసరం లేదు కదా, ఇప్పుడు ఆయనతో టచ్లో ఉండేంత అవసరం లేదు కదా. దేవుడు ఆయన పరిచర్య ఆయనకి ఇచ్చారు, నా పరిచర్య నాకు ఇచ్చారు. కానీ ఆయన చేసినటువంటి ఆ పనులన్నిటువంటి మీరు చాలా బాధపడి ఉంటారు. అవునండి. మరి ఆయన మనసును మీరు గ్రహించారా? ఆయన ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పాలి, మిమ్మల్ని ట్రోలింగ్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఆయన ఈ సేవ ఇదే కాదు ఇలా చేయాలి అని చెప్తున్నాడేమో అని మీరు గ్రహించలేకపోయారా? ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి అన్న గురించి చెప్పాలి అంటే, ఆయన హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు నన్ను దొంగ అని చాలా మాటలు మాట్లాడారండి. సో ఆయన నా మంచి కోరుకునే వ్యక్తి అయితే డైరెక్ట్ కొత్తగూడెం వచ్చో లేకపోతే ఫోన్ చేసో మాట్లాడేయచ్చు. సో కానీ డైరెక్ట్ పబ్లిక్ మీడియాలో పెట్టేసి సో అన్నీ మాట్లాడారు. కానీ ఒకటే, ఆయన ఎక్కడున్నా మంచిగా ఉండాలా, ఇంకా గొప్ప పరిచర్య చేయాలా. సో నేను ఒకటే నమ్ముతానండి, నేను అందరినీ సాటిస్ఫై చేయలేను. ఎందుకంటే నా పిలుపు వేరు, నా దర్శనం వేరు. ఇప్పుడు మీరున్నారండి, మీరు చేసే పని ఏంటి? యాంకరింగ్ చేయడం, నెంబర్ 1 న్యూస్ ఛానల్కి నమ్మకంగా నిలబడడం, మీరు చేస్తున్న ఉద్యోగానికి మీరు నమ్మకంగా నిలబడడం. నేను చేసేది ఏంటి? పరిచర్య. నన్ను పిలిచి, ఇప్పుడు మీ ఓనర్ ఏదైతే చెప్తారో అది చేసి, మీరు పాస్టర్ అమ్మతేజ గారి ఇంటర్వ్యూ తీసుకొని రండి అని చెప్పారు, మీరు అది తీసుకొని వెళ్ళిపోవాలి. నాకు చెప్పింది ఏంటి? దేవుడు నాకు ఏది చెప్తే నేను అది చెప్తా. దేవుడి మాట వినాలా, నేను మనుషుల మాట వినాలా? నాకు ఓనర్ ఎవరు? నా తండ్రి ఎవరు? నా దేవుడు. నా తండ్రి మాట నేను వినాలి, కానీ ఈ మనుషుల మాట నేను వింటానా? ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పంపించారో మీరు అది చేసుకొని వెళ్ళిపోవాలా. నేనంట అది చెయ్యి ఇది చెయ్యి అంటే మీరు చేస్తారా? చెయ్యను కదా. సో నా తండ్రి నాకు చెప్పినటువంటి పిలుపు, నేను ఆ విజయప్రసాద్ రెడ్డి అన్నకు కూడా అదే చెప్పిన, అన్నా నన్ను పిలిచిన పిలుపు వేరన్నా, మిమ్మల్ని పిలిచిన పిలుపు వేరు. దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మిమ్మల్ని పిలుచుకున్నాడు, నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నన్ను పిలుచుకున్నాడు. సో ఇప్పుడు ఆయన చేసినట్టు నేను చేయలేను, నేను చేసినట్టు ఆయన చేయలేరు. నా పరిచర్య వేరు, ఆయన పరిచర్య వేరు. అదే క్లియర్గా చెప్పిన నేను ఆయనకి. లేదు ఇదే కరెక్ట్ అంటే నేనేం చేయగలుగుతా? దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని అయితే నేను వదిలిపెట్టుకోలేను కదా, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యను అయితే నేను వదిలిపెట్టుకోలేను కదా. నా పరిచర్య ఆయనకు నచ్చట్లేదు, నేనేం చేయాలి దానికి? ఎనీవే ఎప్పటికైనా కానీ నేను ఆయనను ప్రేమిస్తూనే ఉంటా,
ఆయన ఇప్పుడు ఒక కుటుంబం ఉంటుందండి, కుటుంబంలో అన్నదమ్ముల చిన్న చిన్న డిస్కషన్ అయితేనే ఉంటుంది. ఏం చేసినా కానీ విజయప్రసాద్ రెడ్డి అన్న మా కుటుంబమే కదా. ఇలా క్రైస్తవంలో ఉన్నటువంటి అంటే సమాజంలో ఒక పేరు హోదా కలిగినటువంటి పాస్టర్స్ అయినటువంటి మీరందరూ ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు, ఒకరిపై ఒకరు ఇట్లా తిట్టుకోవటం, ఆయన దొంగ, నువ్వు మోసగాడని అనుకోవటం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే సమాజానికి ఒక పాస్టర్లుగా ఉన్నటువంటి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు అసలు? అంటే బ్రదర్ అంటే మీకు తగ్గింపు ఉండాలి కదా. ఇప్పుడు మాలాంటి వారికి కోపం వస్తుందంటే సహజం, మేము పాస్టర్లం కాదు కాబట్టి. మీరు అన్నీ తగ్గించుకొని ఉండాలి కదా. కోపం వచ్చినా తగ్గించుకోవాలి, ఎంత కోపం వచ్చినా సరే. మరి నేను కాకినాడలో కూడా మీరు చూసారు, మిమ్మల్ని అనటం కాదు, ఈ పాస్టర్స్ అందరినీ అదే డాడీ. మీరు ఇప్పుడు నన్ను అడుగుతున్నారు, నేను చెప్తాను. కాకినాడలో కూడా సమాధాన పడ్డాం, మళ్ళీ వచ్చేసిన తర్వాత ఆయన విపరీతంగా నన్ను తిట్టడం ప్రారంభించాడు. మరి మీరు ఒక కౌంటర్ వీడియో ఇచ్చారు. కౌంటర్ వీడియో అంటే ఇంకా అది తప్పనిసరి పరిస్థితుల్లో సంఘము, సో అక్కడ ఏం జరిగింది ఏంటి అని క్లియర్గా చెప్పడం జరిగింది. సో మరలా ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది. ఇంకా వదిలేసినామండి, మేము ప్రభువుకి అప్పచెప్పేసినాం. అంటే ఈ మధ్యలో మీ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ వివాదంలో ఎవరైనా ఇంకా వేరే పాస్టర్స్ వదిలేసేమ్మా లేకపోతే ఎందుకులే మనమంతా ఒకటే అని ఎవరైనా నచ్చజెప్పే ప్రయత్నం చేశారా? ఎవరు చెప్పలేదండి, ఎవరు చెప్పలేదు. కాకపోతే నాకే మనస్సాక్షి ఒప్పుకోలేదు. ఎందుకంటే దేవుడి నామాన్ని అవమానపరచడం కరెక్ట్ కాదని చెప్పి నేనే వదిలేసినానండి. ఆయన వీడియోల మీద వీడియోలు పెట్టాడు, సో నేనే వదిలేసినాను, దేవుడికి అప్పచెప్పేసినాను అంతే. అంటే విజయప్రసాద్ రెడ్డి గారి ఖాతాలో మీరు కూడా చేరారు, కానీ మీకంటే ముందు చాలా మంది పాస్టర్స్ ఉన్నారు. సో నాకు తర్వాత తెలిసింది, ఆయన గురించి కూడా నాకు ఐడియా లేదండి యాక్చువల్గా. సో ఈ క్రిస్టియానిటీ తప్పు అని చెప్పటంలో అది చూసే వాళ్ళకి ఏమన్నా వేరే విధంగా అర్థమవుతుందేమో. ఏం తప్పండి, ఇప్పుడు నేమ్ కాలింగ్ ఉంది తప్ప? యేసుప్రభు పిలవలేదా? పాల్ దినకరన్ గారు పిలవలేదా? డిజైర్స్ దినకరన్ గారు పిలవలేదా? ఇవాళ ఎంతమంది సేవకులండి నేమ్స్ పెట్టి పిలవట్లేదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధాలుగా వాడుకుంటున్నాడండి. అది తప్పని ఎందుకు అవుతుందండి? అది బైబిల్లో లేనివి కూడా మీరు ప్రబోధిస్తున్నారు అనేది కూడా ఆయన చాలాసార్లు అన్నారు. ఇప్పుడు నేను ఆయనకి వదిలేస్తున్నాను అనేది, నేను ఆయన నన్ను మెచ్చుకోవాలనేది ఏం లేదు కదండి, కానీ ఆయన దీవించబడాలి అంతే. నేను ఆయన గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అంటే మిమ్మల్ని ట్రోలింగ్ చేసి సమాజంలో మిమ్మల్ని ఒక అబద్ధ బోధకుడిగా మిమ్మల్ని అన్న మాటలు కూడా మీరు పక్కన పెట్టేసి ఆయన బాగుండాలని కోరుకుంటున్నారా? ఆయన ఎన్ని మాటలు నన్నన్న దేవునికే మహిమ. సో ఆయన దీవించబడాలా, ఇంకా గొప్ప పరిచర్య చేయాలా. ఆయన ఎప్పటికైనా మా అన్నే అంతే. అంటే ఏదైనా ఒక మీటింగ్లో మీరిద్దరు ఎదురెదురు పడి పలకరించే సందర్భం వస్తే విష్ చేసుకుంటారు ఇద్దరు? తప్పకుండా నేనే పలకరిస్తా. ఫస్ట్ అన్న బాగున్నావా అన్న అంట, తప్పకుండా నేనే పలకరిస్తా. ఈ ఇంటర్వ్యూలో ఒకసారి ఫోన్ చేసి ఏదన్నా మాట్లాడే ప్రయత్నం చేయరాదండి? చూద్దాం, చాలామంది ప్రజలు కూడా చూస్తారు కదా. అంటే మీ తగ్గింపు ఏంటనేది ఇక్కడే అర్థమవుతుంది. ఎప్పుడో వచ్చే సందర్భం కంటే చేద్దామా? అవునండి, ఇప్పుడు చాలామంది చూస్తున్నారు కదా. చూస్తే మీ తప్పు లేకుండా మీరు ఫోన్ చేశారు, ఆయన ఎత్తకపోయారు, లేదు ఒకవేళ ఎత్తారే అనుకోండి, మాట్లాడండి లౌడ్ స్పీకర్ పెట్టి, ఆయన ఎలా రిసీవింగ్ ఉంది, మీరు ఎలా మాట్లాడుతున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. అప్పుడు డెసిషన్ అల్టిమేట్గా ప్రజలు డిసైడ్ చేస్తారు. చేయండి, తప్పేముంది, చేయండి. మీరు ఎందుకు ఆలోచిస్తారు? మీరు నిజంగా తగ్గింపు స్వభావం ఉంది, బైబిల్ పట్టుకొని నేను ఫెయిర్గా ఉన్నాను అనేది మీకు అనిపిస్తే చేయండి, తప్పేముంది. ప్రజలు చూస్తున్నారు కదండి, ప్రజలు చూస్తున్నారు కదా. ఏమంటా లిఫ్ట్ చేయండి, చేయకపోనండి. ఇప్పుడు అంతా కెమెరాస్లో రికార్డ్ అవుతుంది, మీరు చేస్తున్నారు, ఆయన లిఫ్ట్ చేయలేదు అనుకోండి, ప్రజలు చూస్తారు. తర్వాత చేస్తే అన్న ఇంటర్వ్యూలో ఉన్నాను, ఒక జర్నలిస్ట్ ఇలా క్వశ్చన్ చేశారు అందుకే చేశానని చెప్పండి, తప్పేముంది. నేనైతే లిఫ్ట్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను, మరి మీరు ప్రయత్నం చేయడానికి ఆలోచిస్తున్నారు అంటే మీరు మాట్లాడటానికి కూడా ఇష్టం లేదేమో అనుకోవాలి. మరి లేదు డాడీ, అంటే లేనిపోనిది ఎందుకని. ఇప్పుడు తప్పేముంది. ఇప్పుడు మన ఇంటర్వ్యూ చాలామంది మీ ఫ్యాన్సే కావచ్చు, మీ విశ్వాసులు అవ్వచ్చు, చాలామంది క్రిస్టియానిటీలో ఉన్న చాలామంది కావచ్చు, హిందువులు కూడా చూస్తున్నారు. తప్పేముంది. ఇది చీకటిగా 4 గదుల మధ్య జరిగేది కాదు కదా. ఇంటర్వ్యూ తీసి పబ్లిక్ టెలికాస్ట్ చేసేదే కదా. ప్రజలే అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలు వాళ్లే కాబట్టి తప్పుగా అనుకోవాలన్నా, చెడుగా అనుకోవాలన్నా, లేదంటే ఓకే ఈయనలో తగ్గింపు ఉంది, ఈయన ఫెయిర్గానే ఆయన ఫోన్ చేశారు అనేది వాళ్ళు నిర్ణయిస్తారు కదా. మీరు చేయటానికి ఏమైంది?
అంటే ఇప్పుడు క్వశ్చన్ నేను అడిగాను కదండి, ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగాను కదా, లాస్ట్లో ఎందుకు కంటిన్యూగా ఉంటుంది కదా, చేయండి, ఇవ్వండి, ఎందుకు మీరు సందేహపడుతున్నారు? ఇవ్వండి, తప్పే ఉంది పాస్టర్ గారు. నా ఫోన్ రా. ఓకే, చేయండి. ఇంటర్వ్యూలో కూర్చున్నానని చెప్పండి. ఒక ఆయన లిఫ్ట్ చేస్తే ఇంటర్వ్యూలో కూర్చున్నాను, ఒక జర్నలిస్ట్ మీ అడిగారు, ఇట్లా ప్రశ్న అడిగారు అన్న అని చెప్పి చెప్పండి. ఆయన ఏమంటారో కూడా రికార్డ్ అవుతుంది కదా. One else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి. సరే, కాల్ వెయిటింగ్ వస్తుంది. చేస్తారా? మళ్ళీ చేస్తారా? ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి చేయండి. person you have called is speaking to someone else. You can wait or call again later. నాకేం ఉండదండి, నాకెందుకండి పగలు ప్రతీకారాలు. ఎప్పటికీ ఒకటే ప్రార్థన చేస్తా. అంటే నేను ఎందుకు ఈ ప్రశ్న ఒకటే అండి, ఏంటంటే మిమ్మల్ని ఏదో చెడుగా చూపించాలనే ప్రయత్నం అయితే మాది కాదు. కానీ ఇప్పుడు మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి కదా, ప్రజలకు మంచి మెసేజ్. లేదండి, నేను ఎప్పుడు ఒకటే, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, ఎన్ని కష్టాలు పడి స్థితిలోకి వచ్చాను నాకు తెలుసు. నాలో ఎప్పుడు నేను గర్వం రానియను. నాకెందుకండి అసలు, నాకు పగలు ప్రతీకారాలు నాకు అసలు ఏముండవు. అందుకనే అది మీ మనసులో ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో మాటలు అవి లేవని తెలియపరచడం కోసం నేను చేయండి పర్లేదని ఆ రకంగా అడిగాను. లేదండి, అన్న మీద నాకెందుకు ఉంటుందండి. ఎందుకని కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి? లేదండి, నాకు నా జీవితం ఏంటో నాకు తెలుసు, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, నా బాధలు ఏంటో నాకు తెలుసు. సో ఈరోజు ఏదో ఈ స్థితి ఉందని చెప్పి ఓ విర్రవీగిపోయి లేదండి. నా రోజు ఇదే ప్రార్థన చేసుకుంటా, నేను నా స్థితిని నేను ఎప్పుడు మర్చిపోవద్దని. విజయప్రసాద్ రెడ్డి గారి పేరు చెప్పగానే మీరు కంట్లోంచి నీళ్ళు వస్తుంది. అన్న పేరు అని కాదు, మీరు అడిగిన క్వశ్చన్ ఉంది కదా, అసలు స్ట్రగుల్స్ ఇవన్నీ గుర్తొచ్చాయి. ఎస్ అండి, అన్న ఏంటండి. సో అన్న ఏముంది, అన్న గురించి నేను ఎందుకు ఏడుస్తాను? నా జీవితం తెలుసు కదండి నాకు, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసు కదా. అన్నకు కాల్ చేయడానికి నాకు ఎందుకు చేతులు రావు? అన్నకు కాల్ చేయలేదంటే ఆటోమేటిక్గా నాలో గర్వం నిండిందనే అర్థం. నాలోకి ఎందుకు గర్వం రానిస్తా? ఎప్పటికీ నా స్థితిని, నా పరిస్థితిని నేను ఎప్పుడు మర్చిపోను. ఎక్కడి నుంచి వచ్చానో, ఎన్ని కష్టాలు పడ్డానో రోజు అవే తలుచుకుంటా, వాటిని ఎత్తిబట్టే ప్రార్థన చేస్తా. ప్రశ్నలు లేకుండా అసలైన సమాచారాన్ని కనుగోవడం సాధ్యమా? మీ నమ్మకాన్ని అణచే ఈ అబద్ధాలకు ఎలా చెక్ పెట్టాలి? ప్రతి జీవితాల్లో భయాలు నింపుతున్న కథనాల అసలు ఉద్దేశం ఏంటి? అసత్య ప్రచారాల వెనుక ఉన్న వ్యూహాలేంటి? మీరు నమ్మిన ప్రతి కథనం వాస్తవమేనా? మీ సందేహాలకు సమాధానాలు తెలియజెప్పేందుకు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ద్వారా సత్యాన్వేషణలో ముందుకు వెళ్తుంది. వెలికి తీసిన ప్రతి ఆధారం, ప్రతి ప్రశ్న, ఇవి ప్రజల ముందు నిలబడే నిజాలు. ఈ నిజాలు తెలియజేసే మార్గమే నెంబర్ 1 న్యూస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సరికొత్త కార్యక్రమాలతో త్వరలోనే మీ ముందుకు వస్తుంది నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. ప్రపంచ స్థాయి పేరు పొందినటువంటి వ్యక్తి కేఏ పాల్. గత 10 ఏళ్ల కిందట ఆయన ఎలా ఉండేవారో మనందరం చూసాం. అవును, లక్షల మంది పోలీసులు ఆయనకి సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు. అవును, ఈరోజు ఆయన పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. అవును, ఎంత దారుణం అంటే మనందరం అనుకుంటాం, చాలామంది క్రైస్తవులే కాదు, హిందువులు, ముస్లిమ్స్, లేకపోతే ప్రపంచంలో చాలామంది ఎలా ఉండే కేఏ పాల్ ఈరోజు ఎలా అయిపోయాడు అంటే, వీటన్నిటి మీద అసలు ఆయన ఎందుకు అలా అవడానికి కారణం ఏంటంటే, దేవుడిని విడిచిపెట్టేసి రాజకీయాల్లోకి రావటం వల్ల ఆయన అలా అయిపోయాడా? ఒకటండి, ఆయన కృప. మీకు తెలిసినటువంటి అంటే ఆయన చూసిన దాన్ని బట్టి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల ప్రకారం మీకు ఏమర్థమైంది కేఏ పాల్ని చూస్తే? కేవలం దేవుని కృప అండి. ఇవాళ నేనైనా, ఇంకెవరైనా, ఇంకా ఎంత గొప్ప సేవ చేసిన సేవకులైనా, ఎవరైనా అంతే,
ఆయన కృప మన మీద ఉన్నంతసేపేనండి. ఆయన కృపను మనం కోల్పోయినామా, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాం. ఆయన కృప ఉన్నంతసేపే, ఆయన కృప మన నుంచి ఎందుకు దూరం అయిపోతుందంటే ఆయన ఇచ్చిన దర్శనాన్ని వదిలిపెట్టడం, ఆయన మాట వినకపోవడం. ఎప్పుడైతే దేవుని మాట వింటామో తప్పక కృప మనలో ఉంటుంది. దేవుని ఎప్పుడైతే పక్కకు పెడతామో కృప ఎందుకు ఉంటుందండి? కేవలం కృప అండి. ఆయన అమెరికాలో మీటింగ్ పెడితే కొన్ని లక్షల మంది. అవును. ఆయన ఇక్కడ మా చిన్నతనంలో ఎక్కడో మీటింగ్ పెట్టాడంట, ఓ లక్షల మంది ప్రజలంట. కృప కదండి. కేవలం దేవుని కృప కోల్పోవడం ద్వారానే ఈరోజు ఆయన ఈ విధంగా అయిపోయాడు. ఇప్పుడు మరొకసారి ఆయన మరలా దేవుడిని పట్టుకుంటే ఆయన ఇంతకుముందు ఎలా అయితే ఉన్నారో అలాగే అవుతారా? ఎస్, తప్పకుండా అవుతారు. ఎందుకంటే పడిపోయిన వారిని లేవనెత్తడానికే ప్రభువు వచ్చాడు. ఎందుకు లేవనెత్తడండి? కేవలం దేవుని కృప కోల్పోతే ఎవరైనా అంతేనండి. ఒకటే, ప్రభువు పాదాలు పట్టుకుంటే దేవుడు ఎవరినైనా లేవనెత్తగలడు. సారె మీద కుండ తయారు చేస్తున్నటువంటి ఆ కుమ్మరి చేతుల నుంచి మట్టి విడిపోయిన తర్వాత, ఆ జిగటమంటూ విడిపోయిన తర్వాత మరలా ఆ మట్టిని పట్టుకొని తనకి యుక్తమైనట్టుగా ఏ విధంగా అయితే మంచి కుండను తయారు చేశాడో, విడిపోయినటువంటి ఆ మట్టి, ఆ విడిపోయినటువంటి వ్యక్తి చేతులకు రాగలిగితే దేవుడికి యుక్తమైనట్టుగా నచ్చినట్టుగా మరలా లేవనెత్తడానికి దేవుడు సమర్థుడండి. ఇవాళ కేపాలని కాదు, చాలామంది ఒకప్పుడు రగిలిన ఉజ్జీవం, ఒకప్పుడు గొప్పగా పరిచర్య చేసిన సేవకులు ఈరోజు కనుమరుగైపోయారు. కొంతమందే కనపడుతున్నారు ఇవాళ, కానీ కెరటంలాగా లేచినటువంటి సేవకులు ఈరోజు కనబడడం లేదు. మీ దృష్టికి కేపాలు ఒక్కరే తెలుసు, కానీ చాలామంది సేవకులు ఈరోజు కనబడకపోవడానికి గల కారణం ఏంటంటే ఒకటే, కృప కోల్పోయారు. అదండి. కేపాల్ గారి గురించి మీకున్నటువంటి ఒపీనియన్ చెప్పారు. ఇంకేమైనా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏదైనా ఇంకా ఏదైనా అంటే ప్రజలను ఉద్దేశించి కానీ, క్రిస్టియానిటీని ఉద్దేశించి కానీ, క్రైస్తవ పాస్టర్ని ఉద్దేశించి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే సమాజంలో క్రిస్టియానిటీ మీద రాను రాను ఒక నమ్మకం కోల్పోయింది. పాస్టర్లు అందరూ దొంగల్లాగే ఉన్నారనేది చాలామంది అంటున్నటువంటి మాట. వాస్తవమా కాదా ఇది? లేదండి. అంటే లేదు. ఇప్పుడు ఒకటండి, ఎవరో ఒకరు తప్పు చేసిన దాన్ని పాస్టర్లందరినీ, క్రైస్తవులందరినీ కలపడం అనేది కరెక్ట్ చేస్తున్నారా లేదండి? పాస్టర్లు చేస్తున్నారా లేదా? వినండి. ఇప్పుడు ఎక్కడో పూజారి ఒక తప్పు చేస్తాడండి, హిందూ మతాన్ని అంతటినీ మనం బదనాం చేయడం కరెక్టేనా? ఎక్కడో నమాజ్ చేసే ఒక దాన్ని ఏమంటారు, ముస్లింలో ఏమంటారు వాళ్ళని, మసీదులో పూజారి ఉంటారు, ఎక్కడో ఆయన ఉంటాడు. సో ఆయన ద్వారా ముస్లిమ్స్ అందరినీ తప్పు పట్టడం కరెక్టేనండి? క్రైస్తవుల్లో ఎవరో ఒకరు తప్పు చేస్తారు, దాన్ని బట్టి అందరినీ. అంటే నేనేమంటానంటే అందరూ చేస్తున్నారని కాదు, పాస్టర్స్లోనూ అట్లా చేస్తున్నారు, ముస్లిమ్స్లో అలాగే ఉన్నారు, హిందువులో కూడా అలాగే ఉన్నారు. అవునండి అనేది నా ప్రశ్న. వెలుగున్న దగ్గర చీకటి ఉంటుందండి. అవును, చీకటి ఉన్న దగ్గర వెలుగు, మంచి ఉన్న చోట చెడు ఉంటుంది, తప్పకుండా చోట చీకటి ఉంటుంది, తప్పకుండా ఉంటుందండి. కానీ అది తెలుసుకొని ప్రభు పాదాలు పట్టుకుంటే బాగుంటుందని నా ఆలోచన. పాస్టర్ గారు, మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ని ఇప్పటివరకు ఎన్నిసార్లు చదివారు మీరు? చదువుంటానండి, ఒక 10 times అట్లా. 10 times చదివారు టోటల్గా. అంటే ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు చదువుంటారు? ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు చదువుంటారు? సంవత్సరంలో ఒకసారి అట్లా చదివితే. ఎందుకని ఎక్కువ సార్లు చదవలేకపోయారు? అసలు నా వయసు ఎంత అనుకుంటున్నారు మీరు? 30 ఉంటుందేమో. 30 సంవత్సరాలు. నేను ప్రభువులు తెలుసుకుంది కూడా 6 సంవత్సరాలే. నేను క్రిస్టియన్ సీనియారిటీ నాకు లేదండి, పక్కా అన్యుల కుటుంబం. 6-7 years అంతే దేవుణ్ణి తెలుసుకుని పూర్తిగా. ఇక్కడ ఈ కొత్తగూడెం ఏరియా అంతా నక్సల్స్ దీంతో నిండి ఉన్నది కదా. అవును. మరి మీకు బెదిరింపు కాల్స్ కానీ, లేదంటే నువ్వు ఇట్లా సువార్త చేయకూడదు, క్రిస్టియానిటీని వదిలేయాలని ఏమన్నా బెదిరింపు కాల్స్ వస్తున్నాయండి? అంటే పొలిటికల్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. పొలిటికల్ ప్రెషర్ నాకు ఉండదండి, ఎందుకంటే వాళ్ళందరికీ నా జీవితం తెలుసు కాబట్టి. నేను నక్సలైట్గా పనిచేశానని విలేకరులకు తెలుసు, ఇటు పోతే నక్సలైట్స్కి తెలుసు, అందరికీ తెలుసు. నాకేదైనా ఇబ్బంది ఉంటే ఒకప్పుడు తిరిగిన వాళ్ళు ఇప్పుడు బయట తిరుగుతున్నారు, జనసమితిలో కలిసిపోయారు వాళ్ళు. సో వాళ్ళు వచ్చి నాకు అండగా నిలబడతారు, ఎందుకంటే నేను ఎన్ని స్ట్రగుల్ పడి వచ్చానో వాళ్ళకి తెలుసు. ఇప్పటికీ పరిచయాలు ఉన్నాయా నక్సల్స్తో? ఇప్పటికీ పరిచయాలు ఉన్నాయా మీకు? అంటే వాళ్ళందరూ ఎప్పుడో చనిపోయారు కదండి. మాతో బ్యాచ్ అంతా ఇక్కడ ఏ ఊరు అది, చింతోన్ చెలక అని ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ
ఒకటేసారి 10 మందిని చంపేశారు అక్కడ. ఉమ్. ఒకటే రోజు చనిపోయారు అందరూ. ఆ రోజు వాళ్ళతో నేను చనిపోవాల్సిన వాడిని, అదే మీరు కూడా నక్సల్స్లో ఆ టీంలో ఉండుంటే చనిపోయేవాడిని. కానీ దేవుని పిలుపు పొందుకొని ఈరోజు బైబుల్ పట్టుకున్నా కాబట్టి సజీవ లెక్కలో ఉండి ఈరోజు నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. నేను నక్సల్స్ కుటుంబాల నుంచి వచ్చారు అంటే నక్సల్స్తో తిరిగి మొత్తం ఎస్, అవునండి, ఈరోజు సువార్త చేస్తున్నారు, ఎస్. పరిచర్యలో చేస్తున్నారు. కాకపోతే బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళకం అయితే కాదండి నేను. ఎందుకంటే మనమే ఒకప్పుడు బెదిరించిన వాళ్ళం కదా. ఉమ్. బెదిరింపులు అంటే వాళ్ళు వీళ్ళు వచ్చి బెదిరిస్తారు, వాళ్ళు వీళ్ళు వచ్చి బెదిరిస్తారు. బెదిరిస్తే పారిపోతే ఈ అడవిలో మనం బతకలేము. మీరు చూస్తూ ఉంటారు, ఇదంతా అడవే కదా. ఉమ్. ఈ అడవిలో మనం ఎట్లా బతుకుతాం? ఇవి చూసిన కొండలు వెనకాల. అవునండి. సో ఇక్కడ మనం ఎలా బతకగలుగుతాం? బతకలేం. దేవుని కృప మనకు తోడుంది, దేవుని సహాయం మనకుంది. కాబట్టి ఈరోజు మనం దేవుని కృపను బట్టి ఈ విధంగా ఉన్నాం. పాస్టర్ గారు, బాప్తీసం పొందిన వాళ్ళు పరలోకానికి వెళ్తారా? బాప్తీసం తీసుకొని రక్షణ కూడా పొందిన వాళ్ళే పరలోకానికి వెళ్తారా? రక్షణ అంటేనే బాప్తీసం కదండి. కానీ చాలా మంది అలా అనట్లేదుగా. బాప్తీసం తీసుకున్న తర్వాత రక్షణ కూడా పొందారని అడుగుతున్నారు కదా. రక్షణ అంటేనే బాప్తీసం కదా. మరి అప్పుడు రెండు పదాలను ఎందుకు అంటున్నారు? బాప్తీసం అని ఎందుకు అంటున్నారు, రక్షణ పొందామని ఎందుకు అంటున్నారు? రెండు ఒకటే పదం అండి. బాప్తీసము తీసుకోవడమే రక్షణ పొందడం, అంతే అంతే. అప్పుడు అదే నేను ఎందుకు అడిగానంటే, ఇప్పుడు బాప్తిజం వేరు, రక్షణ పొందటం వేరు అనేది రెండు రకాలుగా చెప్తున్నారు. బాప్తిజం పొందావా అంటే బాప్తిజం పొందలేదు, లేదంటే బాప్తిజం పొందాను. మరి బాప్తిజం పొందితే రక్షణ ఎప్పుడు తీసుకున్నావు, రక్షణ ఎప్పుడు పొందామని కూడా అడుగుతున్నారు కదా. అవునవును. దాని మీద ఏం వివరణ ఇస్తారు? ఏం లేదండి, రెండు ఒకటే పదాలు. కానీ ఇంటర్వ్యూ ద్వారా ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. దయచేసి ఈ క్రైస్తవ సమాజం కూడా ఎంతసేపటికి ఏమైపోయిందంటే, ఇప్పుడు కేసీఆర్ని తిడితే నేను హైలైట్ అవుతా, ఫేమస్ అవుతా. పవన్ కళ్యాణ్ని తిడితే నేను రాజకీయంగా ఎదగగలుగుతా. చంద్రబాబుని తిడితే నేను రాజకీయంగా ఎదగగలుగుతా. ఒకరిని తిట్టి ఎదగాలనుకునేది అది కరెక్ట్ కాదండి. ఫేమస్ అవుతున్నారు కదా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యూట్యూబ్ నుంచి రెవెన్యూ స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎక్కువగా రావడం ప్రారంభమైందో, ఎదగడానికి ఇది ఒక మెట్టు ఎన్నుకున్నారండి. ఎస్, నేను చెప్తున్నాను కదా. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టడము, పలాని నాయకుడిని తిట్టడము, ఆయన చేసేది అదే. ఇక ఆ నాయకుడిని తిట్టడం, పవన్ కళ్యాణ్ని తిట్టడం, కేసీఆర్ని తిట్టడం, లేకపోతే ఇంకొకరిని తిట్టడం, లేకపోతే అదొక కోవా. ఇప్పుడు న్యూ జనరేషను ఏంటి, పలాని సతీష్ అయ్య గారు దొంగ, లేకపోతే ప్రవీణ్ అయ్య గారు దొంగ, లేకపోతే ఇంకొక అయ్య గారు దొంగ. ఇప్పుడు ఆయనని దొంగ అనగానే ఆయనను ఫాలో అవుతున్న వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఆ వీడియో చూస్తారు, వెంటనే పబ్లిసిటీ అయిపోవచ్చు, వెంటనే రెవెన్యూ రావచ్చు. ఇది కొంచెం మానుకుంటే బెటర్ అని నా ఆలోచన అండి. పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఏమన్నా ఉందా? పొలిటికల్గా ఎవరికి డాడీ? మీకే. అంటే చాలా మంది ఉన్నారు కదా సేవకులు, ఇప్పుడు పొలిటికల్గా ఎంతమంది లేరు? పొలిటికల్ పార్టీ అంటే అటువంటి ఆలోచన ఏముందో ప్రేక్షకులకి, లేకపోతే లేదు చాలా మందికి నా అంతిమ తెలుసుకుంటారు కదా. నేను ఈ మట్టిలో కలిసే వరకు అనాథనైన నా చరిత్రను మార్చిన దేవుడు, నా బ్రతుకుని మార్చిన దేవుని కోసమే బ్రతుకుతా. వేరే ఆలోచన కానీ వేరే తలంపు కానీ అసలు లేదండి నాకు. నా జీవిత గమ్యం అంతా ఒకటే. నెక్స్ట్ ఇయర్ నుంచి బైబుల్ కాలేజ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. బైబుల్ కాలేజ్ నెక్స్ట్ ఇయర్ నుంచి. అంటే ఇక్కడే కాలేజ్ కడతారా? ఇక్కడే అండి, ఇక్కడే బైబుల్ కాలేజ్ పెట్టాలా. అనేక మందిని ప్రార్థన యోధుల్ని తయారు చేయాలి, అనేక మంది రోషము కలిగిన సేవకుల్ని తయారు చేయాలి, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి దేవుని కొరకు చచ్చిపోయే ఒక పోరాట యోధులను తయారు చేయాలని నా ఆశయం అండి. అందుకని నెక్స్ట్ ఇయర్ నుంచి బైబుల్ కాలేజ్ స్టార్ట్ చేయాలని ఒక ఆశతో ఉన్నాను. క్రూసైడ్స్ పెట్టాలి, సభలు పెట్టాలి. సో ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ తర్వాత ఈ సభలు ప్రారంభించాలని ఒక ఆశ. సో ఈ వీటి మీద ఉన్నానండి. సరిపోతుందండి? మందిరం సరిపోతుందా మీకు? లేదండి, పొడిగించాలి. అంటే ఇప్పటికే చాలా ఎక్కువగా. అవును, ఎక్కువగా వస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, బెంగళూరు, ఒరిస్సా నుంచి అనేక ప్రాంతాల నుంచి ప్రతి ఆదివారం ప్రజలు వస్తున్నారు. సో దానికోసమే ఏర్పాటు చేస్తున్నాం అంతే. అంటే రాష్ట్రాల్లో కూడా మీరు అభివృద్ధి చెందారు. మీ పేరు? నా పేరు కాదు, లేదండి, దేవుడు కృపించాడంతే. అయ్యగారు, మీరు
చివరిగా ఒక 2 పాటలు మీరు రాసినటువంటి పాటల్లో మ్మ్. ఒక 2 పాటలు లేదంటే ఒక పాట మాట్లాడి ఈ ఇంటర్వ్యూ ముగిద్దాం. ఏ పాట అంటారు? మీ ఏ పాట అయినా మీకు నచ్చిన పాట, అది సంతోషంగా ఉన్నప్పుడు మీరు రాసుకున్న పాట అయినా అవ్వచ్చు. అంటే క్రైస్తవ పాట? క్రైస్తవ పాటే. క్రైస్తవ పాటే. లేదంటే నక్సల్గా మీరు తిరిగినప్పుడు మీరు చేసినటువంటి ఆ పాట కూడా పాడండి. ఆ పాటలు పాడితే క్రైస్తవానికి సంబంధించి ఆ పాటలు పాడితే ట్రోలింగ్ అవుతాం కదా. ఆకలితో ఉన్నానా ఆకలి తీర్చావే, తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. ఆకలితో ఉన్నానా ఆకలి తీర్చావే, తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా. అనాథనైనా నన్ను ఆదుకున్నావే, నీ సేవ చేసే కృపనిచ్చావే. అనాథనైనా నన్ను ఆదరించావే, నీ సేవ చేసే కృపనిచ్చావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా. చాలా బాగా పాడారు పాస్టర్ గారు మీరు. అది నా జీవితంలో నుంచి పుట్టిన పాట అండి. రీసెంట్గా రిలీజ్ చేసినాం సాంగ్ అనమాట. ఫైనల్గా ఏమన్నా క్రిస్టియానిటీకి ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటున్నారంటే, మీ మీద వచ్చినటువంటి నెగిటివ్ కామెంట్స్ ఏదైనా ఒక మెసేజ్ లాంటిది చెప్తే ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. ఒకటే చెప్పదలుచుకున్నానన్న, ఏ పాస్టర్నైనా మీరు సరిదిద్దాలనే ఆలోచన మీకుంటే, మనం క్రైస్తవత్వంలో ఉండి బైబుల్ పట్టుకొని ప్రేమ గురించి బైబిల్లో చెబుతూ, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించండి, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించండి అని ప్రేమ 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 లేని వాడివైతే వ్యర్థుడవే, ప్రేమ లేని వాడివైతే వ్యర్థురాలివే అని బైబిల్ గురించి చెబుతున్నటువంటి మనము అంత ప్రేమ ఉంటే, సేవకుల పట్ల ప్రేమ ఉంటే, డైరెక్ట్గా సోషల్ మీడియాలో వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని చెప్పకుండా, దయతో ప్రేమతో వాళ్ళకి ఏదైనా ఫోన్ చేసి చెప్పడమా, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడమా, దేవుడు మీకు భారం పెడితే దయచేసి ట్రోలింగ్ ఆపేస్తే బెటర్ అని. సరే అన్యులు ట్రోల్ చేస్తున్నారు, అది వేరు, కానీ మనోళ్ళే మనల్ని కించపరిచే విధముగా మాట్లాడడము, సో ఇదంతా కూడా చాలా బాధాకరం అండి. ఈ తెలుగు 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి సేవకులకు, దేవుని ప్రతినిధులకు, సువార్థికులకు నా 2 చేతులెత్తి బ్రతిమలాడేది ఏంటంటే, ఏదైనా మీరు చెప్పాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి చెప్పండి. ఒక వ్యక్తి మీద ట్రోలింగ్ చేస్తే వాళ్ళ కుటుంబము, వాళ్ళ సంఘాలు ఎంత బాధపడతారండి. ఒక సేవకుడిని ట్రోలింగ్ చేస్తే భార్య పిల్లలతో పాటు ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎంత వేదనకు గురవుతారనేది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. కనుక దయచేసి సేవకుల్ని ట్రోల్ చేయకుండా వాళ్ళని ఏమైనా సరిదిద్దాలనుకుంటే వెళ్ళి చెబితే బాగుంటుంది అనేది నా ఆలోచన అండి. పాస్టర్ గారు, బ్రదర్, పరిచర్యలోకి రావడానికి ఎవరు మీకు ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ అంటే బ్రదర్ ఏసన్న గారు ఒక ఇన్స్పిరేషను, అండ్ రాజబాబు గారు ఒక ఇన్స్పిరేషను, అండ్ ప్రవీణ్ అయ్య గారు ఒక ఇన్స్పిరేషను, అండ్ షాలెం రాజు గారు. సో వీళ్ళందరి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నానండి. సో వీళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్ అండి. విజయప్రసాద్ రెడ్డి, పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి మిమ్మల్ని దొంగ అంటూ గట్టిగా సమాజానికి ఆయన, మీరు ఒక అబద్ధ బోధకుడిలాగా ఆయన ప్రచారం చేశారు. అసలు విజయప్రసాద్ రెడ్డి గురించి ఏం చెప్తారు? ఏంటి అసలు ఆయన? సో విజయప్రసాద్ రెడ్డి అన్న గురించి నేను చెప్పాలంటే ఏం చెప్పగలుగుతామండి. సో విజయప్రసాద్ రెడ్డి అన్న నన్ను దొంగ అని చెప్పేసి అంటే, నేను అసలు ఆయన జోలికి వెళ్ళలేదు, ఆయన మాట మాట్లాడలేదు.
సో ఆయన గురించి నేను ఎప్పుడూ ఏమనలేదండి. ఆయననే నన్ను విమర్శిస్తావా దొంగ దొంగ అని చెప్పి మాట్లాడారు, కానీ ఆయనని ఎప్పుడూ నేనేమనలేదు, ఎప్పుడు అనను కూడా. సో ఎందుకంటే ఆయనని అంటే నాకేమొస్తుందండి. సో అందుకని నేను ఆయన ఏమనలేదు, ఆయన నన్ను అన్నారు. సో అది క్రైస్తవ ప్రపంచాన్ని అందరికీ తెలుసు. అయినా కానీ దేవునికే మహిమ. సో ఆయన దీవించబడాలా. అయితే ఆయన విజయప్రసాద్ రెడ్డి అన్న విషయానికి వస్తే, హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ సెషన్ నాది. సో హరిహర కళాభవన్లో నాది అయిపోయిన తర్వాత అన్నది అనమాట, ఈవినింగ్ ఆయనది. సో ఈవినింగ్ 5 వరకు నాది, 5 నుంచి తర్వాత ఆయనది. నా మీటింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆయన అదే స్థలంలో నేను పెట్టిన దగ్గరే ఆయన మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి సో దొంగ అని, అబద్ధ బోధకుడని, సో చాలా విధాలుగా వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ళల్లో పెట్టి పడేశారు. అవి సో బాగా వైరల్ అయిపోయినాయి అనమాట. నేను ఆయనని అప్పుడు అనలేదు, ఇప్పుడు అనలేదు. సో ఆయన నా గురించి వీడియోలు పెడతా ఉన్నప్పుడు నేను, ఎందుకంటే ఏం జరిగింది ఏంటి అని కూడా నేను స్పందించలేదు. తర్వాత కాకినాడ రా తమ్ముడు, సో కాకినాడలో మనం సమాధాన పడదాం, ఒక సంకేతం ఇద్దాం ఈ తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకి, సో క్రైస్తవ ప్రపంచానికి ఒక సంకేతం ఇద్దాం, ఇద్దరం కలిసిపోయినామని. మీరు కాకినాడ వచ్చేయండి, ఒక హోటల్ నేను బుక్ చేస్తాను, ఆ హోటల్లో మనం కూర్చొని మాట్లాడుకుందాం, సమాధాన పడదాం, ఒక ఫోటో దిగుదాం అన్నాడు. సో ఫోటో దిగుదాం అన్నప్పుడు, సరే ఎందుకు మనం సమాధాన పడితే మంచిది కదా, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని పిల్లలగుదురు అని చెప్పి దేవుని వాక్యం సెలవుస్తుంది కదా, సమాధాన పడితే మంచిదని చెప్పి హోటల్కి వెళ్ళాను నేను. హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ అంతా కూడా వేరే విధంగా ఉంది. సో వాళ్ళిద్దరు కూర్చున్నారు, నన్ను డిబేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. నేను ఒకటే, నా దర్శనం వేరన్నా, మీ దర్శనం వేరు, మిమ్మల్ని పిలిచిన పిలుపు వేరు, నన్ను పిలిచిన పిలుపు వేరన్నా అని చెప్పినాను. సో మళ్ళీ తర్వాత ఇద్దరం హగ్ చేసుకున్నాం, సమాధాన పడ్డాం, ఒక ఫోటో దిగాము. అవును, చూసే ఉంటారు, చూసాం. ఫోటో దిగాము, మంచిగా చక్కగా మాట్లాడాము, వాళ్ళు భోజనం పెట్టారు, తిన్నాము, వచ్చేసినాం. నెక్స్ట్ రోజు మరలా ఆయన సమాధాన పడ్డామని చెప్పి మరలా నన్ను తిట్టడం ప్రారంభించారు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆయనే నన్ను తిట్టాడు, కానీ నేను ఎప్పుడూ ఆయనని అనలేదు. ఎందుకంటే ఆయనను పట్టించుకునేంత టైం కూడా నాకు లేదు. ఎందుకంటే ప్రతిరోజు పరిచర్యనే. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన దర్శనం మేరకు ప్రతి ఆదివారము వాక్యం చెప్పడం కాదు, ప్రతి ఆదివారం కాదు, ఒక్కరోజు కూడా నాకు ఖాళీ దొరకట్లేదు. తెలుగు 2 రాష్ట్రాలలో కానీ అనేకమైన రాష్ట్రాలలో దేవుడు బహుబలంగా వాడుకుంటున్నాడు. నా టైం నాకే సరిపోవట్లేదు. ఇంకా ఆయన మీద ఫోకస్ పెట్టి ఆయన గురించి ఆలోచించే టైం నాకు లేదు. సో ఆయన తిట్టిన విషయం వాస్తవమే, అయినా కానీ దేవునికి స్తోత్రం, ఆయనను ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించాలి, ఆయన పరిచర్యను కూడా దేవుడు ఇంకా దీవించాలి. పాస్టర్ గారు, అరటిపండు ద్వారా ఎవరైతే పిల్లలు లేరో, గర్భఫలం లేదో వారికి అరటిపండు, నేను ఇచ్చేటువంటి అరటిపండు తినండి, మీకు పిల్లలు పుడతారు అని చెప్పి మీరు ఒక అది విమర్శ అవ్వచ్చు, లేదంటే ఒక కామెంట్ అవ్వచ్చు, మీరు పబ్లిక్గానే చెప్పారు. ఓకే, అంటే అరటిపండు తింటే పిల్లలు పుడతారా? దీని మీద అసలు మీరు ఎందుకు అన్నారు ఆ మాట, స్పష్టత ఇవ్వండి. ఇప్పుడు అరటిపండు విషయానికి వస్తే, అరటిపండు అనేది ఒక పండు అండి. ఆ పండుకు ప్రార్థన చేసి, యేసు నామంలో ఈ పండు తింటుండగా చక్కని కుమారుడు పుట్టునుగాక, యేసు నామంలో ఈ పండు లాంటి పండు కుమారుడు యేసు నామంలో పుట్టునుగాక, ఈ పండు తింటుండగానే ఆ బిడ్డలలో అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకుండా చేస్తున్న ప్రతి బలహీనతలు తొలగిపోవునుగాక అని ప్రార్థన చేసి ఇస్తామండి. ఒకటే, దీనికి నినాదం ఒకటండి, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. ఇప్పుడు మనము ఆదివారం పూట ప్రభు బల్లా రోజు ద్రాక్షారసం ఇస్తాం, రొట్టె ఇస్తాం. దేనికి సాదృశ్యం అంటాం? శరీరానికి రక్తానికి సాదృశ్యం అంటాం. అంటే ప్రార్థన చేస్తే దాని లెక్క ఏ విధంగా మనం స్వీకరిస్తున్నాం? అంటే రొట్టె ద్రాక్షరసంలో శక్తి ఉన్నదా, దేవుని వాక్యంలో శక్తి ఉన్నదా? దేవుని వాక్యంలో శక్తి ఉంది. మరి అప్పుడు రొట్టె ద్రాక్షరసం ఎందుకు? అరే మనం పాటిస్తున్నాం కదా, ప్రార్థన చేస్తే రక్తముగా మారిపోతుంది యేసునామంలో. అంతే, సాదృశ్యం అంతే. ప్రార్థన ఏది చేస్తే జరుగుతుంది యేసునామంలో. ఇప్పుడు ఒకటండి, రైతులు విత్తనాలు తీసుకొస్తున్నారు, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా విత్తనాలు వేస్తున్నామని. యేసు నామంలో విత్తనాలు దీవించబడాలా, చక్కని పంట పండాలని చెప్పి ప్రార్థన చేస్తాం. అదంతా ఎందుకు? మెడిసిన్స్ తీసుకొస్తారు, అయ్యా ఈ మెడిసిన్స్కి ప్రార్థన చేయండి అని. ఫ్రూట్స్ తీసుకొచ్చుకుంటారు, అయ్యా ఫ్రూట్స్ తీసుకొచ్చాను అయ్యా, ఈ ఫ్రూట్స్కి ప్రార్థన చేయండి అయ్యా, నాకు గర్భఫలం లేదయ్యా అంటే, గర్భఫలం లేదు ఏం లేదు, ఆ ఫ్రూట్కి ప్రార్థన చేయండి పో అనాలా?
తను విశ్వసిస్తుంది. ఈ ఫ్రూట్కి ప్రార్థన చేయించుకుంటే దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తుందండి. తన విశ్వాసమే తన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు దేవుడు. ఎంతమంది చర్చిలలో ఈరోజు ఫ్రూట్స్ తెచ్చుకోవట్లేదండి? ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు ఎంతమంది పాస్టర్స్ ప్రార్థన చేయట్లేదు? ఇలా అమ్మ తేజ గారిని ఒక్కరినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే అమ్మ తేజ గారు వెనకాల ఎవరు లేరనా? పోనీ ఎవరున్నారంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారండి. పాస్టర్ గారు, క్రైస్తవులకి యేసుక్రీస్తు దేవుడా, యెహోవానే దేవుడా? అసలు యేసు ఎవరు, యెహోవా ఎవరు? ఒక్క నిమిషం మీరు నాకు టైం ఇస్తే. యేసే దేవుడా, క్రీస్తు దేవుడా అని అంటే ఏదో పాస్టర్ గారు ఏదో రాస్తున్నారు మొత్తానికి. ఇది చూడండి, జూమ్ కొట్టినాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అన్నమాట. ఇప్పుడు శరీరం, ప్రాణం, ఆత్మ. శరీరం, ప్రాణం, ఆత్మ మూడు ఒక్కటేనండి. ఒక మనిషికి ఉన్నటువంటిది శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ మూడు కలిపితే ఒకటే. అలా అని మూడు యెహోవా దేవుడా, యేసుక్రీస్తు దేవుడా, లేకపోతే తండ్రి దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా అంటే నో. త్రియేక దేవుడు, త్రియేక దేవుడు అన్నమాట. పరిశుద్ధాత్మ, తండ్రి, పరిశుద్ధాత్మ, కుమారుడు, ఈ ముగ్గురు కలిపితే ఒకటే దేవుడు. త్రియేక దేవుడు, ముగ్గురు కలిపితే ఒకడు. అవునండి. అంతేనా మీరు చెప్పాల్సింది? అంతే అండి, అంతే. ఎందుకంటే అది చాలా పెద్ద సబ్జెక్టు. దాన్ని వివరించాలంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఒక 2 hours కావాలి. సో అది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. అలా పాస్టర్ గారు, ఇప్పుడు ర్యాపిడ్ క్వశ్చన్స్. అంటే క్రైస్తవత్వంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖుల పాస్టర్ల పేర్లు చెప్తాను. ఓకే, వారి గురించి మీరు మనసులో ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఓకే. కల్వరి సతీష్ కుమార్. కల్వరి సతీష్ కుమార్ సో దేవునిచే బహుబలంగా వాడబడుతున్న గొప్ప సంఘము కలిగిన గొప్ప దైవ సేవకులు. బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు. బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్ కుమార్ అయ్య గారి గురించి చెప్పాలి అంటే ఆత్మవరం కలిగిన గొప్ప దైవ సేవకుడు. సో ఉపవాసం ఉండి అనేకమైన ఆత్మలు సంపాదిస్తున్న, అనేక మందికి మాదిరికరముగా మారుతున్న ఒక గొప్ప దైవ సేవకులండి. హోసన్న జాన్ వెస్లీ గారు. హోసన్న జాన్ వెస్లీ గారు సో ఆయన మరొక నాకు చాలా ఆప్తులు, చాలా ప్రేమ కలిగిన దైవ సేవకులు, నా ప్రియ అన్న. సో ఒక దావీదు అనుకోవచ్చు. పాస్టర్ షాలేం రాజు గారు. షాలేం రాజు గారు గొప్ప దైవ సేవకులండి, మంచి ఆరాధికులు, మంచి ఈరోజు దేవునిచే బహుబలముగా వాడబడుతున్న గొప్ప దైవ సేవకులండి. రాజమండ్రి జాన్ వెస్లీ గారు. రాజమండ్రి జాన్ వెస్లీ అయ్య గారే. నేను ఏది యంగ్ హోలీ టీమా? యంగ్ హోలీ టీమ్. నేను అడిగింది యంగ్ హోలీ టీమ్ జాన్ వెస్లీ. ఇప్పుడు అడిగింది యంగ్ హోలీ టీమ్ జాన్ వెస్లీ గారు అంటే సైన్స్ ద్వారా దేవుణ్ణి ప్రకటిస్తున్న ఒక గొప్ప దైవ సేవకులు. బ్రదర్ అనిల్ కుమార్ గారు. బ్రదర్ అనిల్ కుమార్ గారు రోషం కలిగిన దైవ సేవకుడు. పాస్టర్ జేమ్స్ గారి గురించి. పాస్టర్ జేమ్స్ గారు యవ్వన వయసులో దేవునిచే రోషం కలిగి దేవుని కొరకు నిలబడుతున్న ఒక ప్రవక్త. పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు. విజయప్రసాద్ రెడ్డి అన్న సో ఆయన కూడా దేవుని కొరకు బలంగా నిలబడుతున్న ఒక యవ్వన జ్వాల. సో ఫ్రెండ్స్, చూశారు కదా, పాస్టర్ అమ్మతేజతో ఇంటర్వ్యూ చేశాము. మరి చాలా వరకు కూడా ఆయన మేము అడిగిన ప్రశ్నలకు కరెక్ట్గా సమాధానాలు చెప్పారని మీరు ఫీల్ అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకు మేము పాస్టర్తోనే ఇంటర్వ్యూ ఎందుకు చేశామంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే పాస్టర్ అమ్మతేజ అబద్ధ బోధకుడని, ఆయన ప్రచారం చేసేదంతా అబద్ధాలని, ఆయన ఒక పెద్ద మోసగాడని, ఇలా రకరకాలుగా ఈ మధ్యకాలంలో ఇప్పటికీ కూడా ఆయన మీద ట్రెండింగ్ విత్ ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. సో అసలు ఆయన నిజమైన పాస్టరా? ఒకసారి నేరుగా వెళ్ళి ఆయనతో ఒక ఇంటర్వ్యూ లాంటిది చేస్తే మాకు కూడా ఆయన మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, ప్రజలకు కూడా ఒక అభిప్రాయాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మీద ఆయన పాస్టర్గా ఉంటూ
ఆయన మీద చాలా ట్రోలింగ్ జరుగుతుంది, భయంకరమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఈ ట్రోలింగ్ కూడా చేసేది వేరే కులస్తులు, వేరే మతస్థులు అయితే కాదు, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి కొంతమంది పేరు కలిగినటువంటి పాస్టర్సే ఆయన మీద ట్రోలింగ్ చేస్తున్నారు. సో అసలు ఆయనలోని వాస్తవాలు ఏంటి, ఆయన మీద వచ్చేవన్నీ ఆరోపణలా లేక నిజాలా అని తెలుసుకునే ప్రయత్నం మా నెంబర్ 1 న్యూస్ ఛానల్ చేశాము. పూర్తి ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అంటే పాస్టర్ అమ్మతేజతో మేము చేసినటువంటి ఆ ఇంటర్వ్యూలో మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. పూర్తి ఇంటర్వ్యూ చూడండి, చాలా మంచిగా వచ్చింది ఇంటర్వ్యూ. సుమారు గంట పైనే ఇంటర్వ్యూ వచ్చింది. ఆ గంట సేపు కూడా మీరు మీ సమయాన్ని వెచ్చించి ఆ ఇంటర్వ్యూ చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. నేను భాను మేకల.